హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కప్పులు చెప్పడానికి ఎవరు వచ్చారో తెలుసా? ప్లీజ్ నన్ అదర్ దాన్ విద్యుల్లేఖ రమన్. సో విద్యుల్లేఖ రమన్తో మాట్లాడేద్దామా? సో హాయ్ అండి. హాయ్ కోమ్, బట్ ఐ హ్యావ్ అ వెరీ బేసిక్ కరెక్షన్. మీరు ఇప్పుడు అన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ 3 facts ఇస్ రాంగ్. అవునా? చెప్పండి. నా హైట్ 5'2", నా వెయిట్ ఏం చెప్పారు మీరు? 68 చెప్పినా. మిగతా 10 kilos 78. No, I'm kidding. మేము ఒక చిన్న రాయి I'm kidding, but I'm definitely not 68. ఇంకా definitely ఇంకో కొంచెం ఎక్స్ట్రా. But these 2 facts you definitely said wrong. అంటే 68 ఒకప్పుడు ఉంటారు కదా, మేము అదే అక్కడే ఆగిపోయాం. అవును, అక్కడే స్టక్ అయిపోయింది. బట్ గ్రేట్ టు బీ హియర్. అండ్ హాయ్ iDream viewers. నేను మీ బుజ్జిమా విద్యులేఖ, బట్ యాజ్ షీ ఇంట్రడ్యూస్డ్ చెన్నై సాంబార్. ఇప్పుడు రీసెంట్గా అక్క తొలి ప్రేమ నుంచి ఇప్పుడు అందరూ నేను అక్క 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 అని పిలుస్తారు. అయ్యో అక్క అంటే మరి బాయ్ ఫ్రెండ్ ఎలాగా? ఆ ప్రాబ్లమ్స్ నా లైఫ్లో లేదు. సో థ్యాంక్ గాడ్. అయ్యో అందరూ అక్కడే కష్టం కదా. సో ఫస్ట్ థింగ్ అబ్బా, వెల్కమ్ టు మై షో కోమలితో కబులు. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ మై ప్లెజర్ టేకింగ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు. తెలుగులో మీరు మాట్లాడడానికి ట్రై చేయాలి, ఓకేనా? మీ ఇంటర్వ్యూలో ఎలా అంటే అందరిలాగా ఇంగ్లీష్లో కాకుండా ప్లీజ్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. తప్పుంటే నేను చెప్తాను. బట్ ఇప్పుడే నేను ఒక స్టాట్యుటరీ వార్నింగ్ నేను చెప్తాను. గైస్, ఐఎమ్ లెర్నింగ్ తెలుగు. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. అర్థమైంది, మొత్తంగా అర్థమవుతుంది, కానీ ఇక్కడక్కడ కొంచెం తేడాగా ఉంది. సో డోంట్ లాఫ్ టూ మచ్ ఎట్ మై నాన్ సెన్స్ తెలుగు. బట్ నేను ట్రై చేస్తాను. అసలు మీ మీద కోపం వచ్చే ఛాన్స్ లేదు. ఎంత క్యూట్గా ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఇంకా హ్యాపీ, మీరు ఏం మాట్లాడినా ఎంజాయ్ చేస్తారు. సో విద్యుల్లేఖ. సో మీ విద్యుల్లేఖ గురించి డిస్క్రైబ్ చేయమంటే ఏం డిస్క్రైబ్ చేస్తారు? విద్యుల్లేఖ సింగిల్ సెంటెన్స్ లో విద్యుల్లేఖ రమన్ ఏమిటి? వావ్, ఓకే. విద్యుల్లేఖ రామన్ టిఎఫ్ఐ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ లేడీ కమేడియన్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ డిస్క్రైబ్ మై సెల్ఫ్. బికాస్ నా కోరిక ఏంటంటే ఐ వాంట్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ కామెడీ. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. నేను చాలా హార్డ్ వర్క్ ట్రై చేస్తున్నాను. అండ్ ఐ హోప్ తెలుగు ఆడియన్స్ హెస్ యాక్సెప్టెడ్ మీ. నా మీద అంత ప్రేమ అండ్ అంత సపోర్ట్ టిఎఫ్ఐ నుంచి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐఎమ్ డెఫినెట్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. బికాజ్ నేను ఫ్రాంక్గా చెప్పనా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 2012 డిసెంబర్లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, ఏటో వెళ్ళిపోయింది మనసు. I did only the Tamil version, but Gautam Menon sir insisted I do the Telugu version. Needane Pon Vasantam నేను తమిళ్లో నేను చేశాను. ఆ సేమ్ టైం బైలింగ్వల్గా నాని సమంతతో ఐ డిడ్ ఏటో వెళ్ళిపోయింది మనసు. ఓకే సరే, ఓకే అట్లీస్ట్ యాక్ట్ చేద్దాం, అదే ఒక పెద్ద విషయం అని నేనేం చెప్పలేదు. ఐ యాక్టెడ్ ఇన్ ద మూవీ. హీ ఆస్క్డ్ మీ టు డబ్బింగా నేనా? నాకు ఒక్క మాట తెలుగు కూడా తెలియదు. వాట్ విల్ ఐ సే, హౌ విల్ ఐ డబ్ ఇన్ అ లాంగ్వేజ్ ఐ డోంట్ నో. అండ్ గౌతమ్ మేనన్ సార్ సీరియస్, హీ ఈస్ ద రీజన్ ఫర్ మీ టుడే. బికాస్ గౌతమ్ మేనన్ సార్కి నా మీద అంత నమ్మకం. నో విద్యు, యూ క్యాన్ డూ ఇట్, నేను నమ్ము, నువ్వు చెయ్యి, డబ్బింగ్ చెయ్యి, ఇది నీ ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు మూవీ. ఐ నో నీకు ఒక్క వర్డ్ తెలుగు కూడా తెలీదు, చదువు రాదు, ఏం రాదు. లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐమ్ స్పీకింగ్ సో మచ్ టుడే ఈజ్ నాకు ఒక పెద్ద విషయం అండి. బికాజ్ 2012లో ఆ అమ్మాయికి ఒక్క మాట తెలుగు కూడా తెలీదు. సో ఫర్ మీ, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు బీ దిస్ బిజీ ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవర్ సిన్స్ ఏటో వెళ్ళిపోయింది మనసు. మీరు మాత్రమే కాదు, మా ఆడియన్స్ కూడా చాలా చాలా హ్యాపీ మీరు యాక్టింగ్ చూసి. సో మీ కెరియర్ ఇప్పుడు ఎలా ఉంది? బిజీగా ఉన్నారా మీరు? ఎలా లైక్ యాక్టింగ్లో? గాడ్స్ గ్రేస్, థ్యాంక్స్ టు God, audience and Telugu industry, going good, going busy, getting good roles andi. Because see, you can be busy, ekko pani undi, you can do this and be busy, but to do good roles, manchi patralu, manchi subjects, manchi movies, manchi directors, manchi heroes, I'm happy I'm getting all of that. సో మీరు అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అసలు అడుక్కోవడం కానీ వెళ్ళి అడగడం కానీ జరగలేదు. సో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయంటారా? సో
సో ఇదే విన్నాను నేను, బికాస్ మీరు ఎక్కడికి కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, లైక్ యూ నెవర్ ట్రై, యూ నెవర్ అప్రోచ్. I didn't. సో దే అంటే ఎలా వచ్చాయి మరి నా ప్రిన్సిపల్, దట్స్ మై ప్రిన్సిపల్. ఐ వోంట్ గో అండ్ ఆస్క్ ఫర్ ఛాన్స్. ఇవ్వండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, మీ ఫిల్మ్లో ఏదో ఒక క్యారెక్టర్ నాకు పెట్టండి. నో, ఐ డోంట్ డూ దట్, బికాస్ నా ఫేట్లో ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు డూ దట్ మూవీ నేను చేస్తున్నాను, అదర్వైజ్ దట్ మూవీ ఈజ్ నాట్ మైన్ కదా. సో మై ఫస్ట్ ఫిల్మ్ కేమ్ ఆన్ మై ల్యాప్. నేను యాక్చువల్లీ ఒక 10 years థియేటర్ ఆర్టిస్ట్. ఐ డిడ్ థియేటర్ ఫర్ 10 years. ఆల్మోస్ట్ ఒక 25 playsలో నేను యాక్ట్ చేశాను, 10 plays నేను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. సో ఐ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చెన్నై థియేటర్ సర్కిల్స్. ఈ థియేటర్ సర్కిల్స్ నేను చాలా ఎంకరేజ్ చేశాను. డ్యూరింగ్ ఐ థింక్ 2011 September ఐ గాట్ అ ఫోన్ కాల్, విద్యు ఒక మంచి పాత్ర ఉంది, కొత్త గౌతమ్ మేనన్ మూవీ 2 languagesలో చేశారు, తమిళ్ తెలుగులో చేశారు, వుడ్ యూ వాంట్ టు డూ ఇట్? నో, నాకు ఫిల్మ్స్ అంటే ఇష్టం లేదండి, వదిలేయండి నేను చెప్పాను నా ఫ్రెండ్స్కి. నో గో, అట్లీస్ట్ ఆడిషన్స్కి పోయి ఏదో చెయ్యి, యూనో డూ సంథింగ్. సరే ఓకే. మా నాన్నగారు, ఫర్ దోస్ హూ డోంట్ నో, మై డాడ్ ఇస్ మోహన్ రామన్. తమిళ ఇండస్ట్రీలో హీస్ బిన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ 27 years now. బట్ నాన్న చూసి ఐ నెవర్ గాట్ ఎ ఇంట్రెస్ట్ టు ఎంటర్ ఫిల్మ్స్. నిజంగా ఇట్ వాజ్ జస్ట్ నాట్ మై ఇంట్రెస్ట్. ఏదో కాలేజ్ ఫినిష్ చేసి థియేటర్లో కంటిన్యూ చేద్దాం, న్యూయార్క్కి వెళ్ళి లేకపోతే లాస్ ఏంజల్స్కి వెళ్ళి వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ థియేటర్, స్టేజ్ ప్లేస్. దట్ వాజ్ మై ఇంట్రెస్ట్. సడన్గా ఈ ఆడిషన్ కాల్ నాకు వస్తుంది, సరే ఓకే చేద్దామని నేను ఏదేదో చెప్పి ఐ గాట్ ద రోల్ అండ్ ఐ డిడ్ ఇట్ ఇన్ 2 languages. ఈరోజు ఇక్కడ. సో ఫస్ట్ ఫిలింలోనే డబ్బింగ్ కూడా చెప్పారు, అండ్ ఆడిషన్ ఎక్కడ ఇచ్చారు ఫస్ట్? చెన్నైలో, ఓన్లీ ఫర్ తమిళ్. హీ కాస్ట్ సంబడి ఎల్స్ ఫర్ తెలుగు, బట్ తమిళ్ ఫుటేజ్ చూసి విద్యు ప్లీజ్ నువ్వు తెలుగులో కూడా చెయ్యి సార్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ తెలీదు, ఆ కాన్ఫిడెన్స్ నాకు రాదు, జస్ట్ ట్రై చేయి. సో ఒక 3-4 తెలుగు కో-డైరెక్టర్స్ నా దగ్గర కూర్చో చెప్పి దే డిడ్ సో మచ్ టు హెల్ప్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటి, హౌ టు సే దట్ సెంటెన్స్ ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలని, దే టాట్ మీ ఆల్ దీస్ థింగ్స్. సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట ఇన్ టు ఇట్. తమిళ్ came very easy because నా మదర్ టంగ్ కదా, బట్ తెలుగు వాజ్ ఛాలెంజింగ్ అండ్ డబ్బింగ్ వాజ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. బట్ ఈరోజు తెలుగు ఇస్ వాట్ ఈస్ గివింగ్ మీ లైఫ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ దట్. సో నా ఫస్ట్ ఫిల్మ్ didn't fall on my lap అండి. సో వాట్ ఎవర్ ఫిల్మ్ has to come now in the future, that also will fall on my lap, I feel. I pray to God, I pray to audience, I pray to everyone. I hope it continues because నాకు న్యాచురల్గా అది రాలే, అది ఎందుకు తెలీదు. బట్ ఐ కాంట్ గో టు అ డైరెక్టర్, ఐ కాంట్ గో టు సమ్వన్ అండ్ సే ఏమండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ arrogant, బట్ ఐ నో ఐ కెన్ డూ ద క్యారెక్టర్స్, ఐ కెన్ డూ ద రోల్స్, ఐ కెన్ డూ గుడ్ పర్ఫార్మెన్స్ if I'm given the opportunity. So the opportunity will come to me. So that's my policy, that's always been my policy for so long. గుడ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇది ఏ విధంగా ఉపయోగపడింది ఇక్కడ ఈ ఇండస్ట్రీలో, ఐ మీన్ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ మీ యాక్టింగ్లో కానీ? ఇంప్రొవైజేషన్ స్కిల్స్. ఇప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్కి ఇంప్రొవైజేషన్ అబిలిటీస్ కావాలి. వీఆర్ ఆల్ అలోన్ ఆన్ స్టేజ్లో వెన్ 1000 people ఆర్ వాచింగ్ అస్, కట్ లేదు, సినిమాలో కట్ ఉంది. సో ఇఫ్ వి సే సమ్ రాంగ్ డైలాగ్ ఆర్ ఏదో ఇఫ్ వి ఫర్గెట్, అది మర్చిపోతే దెన్ వీ కెన్ జస్ట్ cover it up. But in theatre, how can you cover it up? You can't cover it up. So definitely our improvisation skills, ee scene inka baga cheddam, inka manchiga cheddam, ee dialogue oddu vera oka dialogue pedam, ee kind of on the spot thinking skills come thanks to theatre. And also oka chinna confidence levels ma performance lo anni vishayallo theatre is the foundation andi. That's why I say anyone who's interested in acting, అట్లీస్ట్ ఒక బేసిక్ థియేటర్ కోర్స్ చేయండి, లేకపోతే ఒక యాక్టింగ్ కోర్స్ చేయండి. లెర్న్ ద బేసిక్స్ బిఫోర్ ఎంటరింగ్, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఇది ఒక చిన్న విషయం కాదు. యూ కాంట్ వాక్ ఇన్ అండ్ బికమ్ అ లాయర్ కదా, యూ కెన్ వాక్ ఇన్ అండ్ బికమ్ అ డాక్టర్. హౌ కెన్ యూ వాక్ ఇన్ అండ్ బికమ్ అన్ యాక్టర్? దిస్ ఈజ్ ఆల్సో అ సీరియస్ ప్రొఫెషన్, ఇట్స్ అ వెరీ సీరియస్ జాబ్. సో క్వాలిఫికేషన్స్ కావాలి. అండ్ ఐ ఫీల్ థియేటర్ ఇస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ ఇట్.
ఫర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ aspiring actors. ఓకే. సో కొంతమంది ప్యాషన్తో వస్తారు, ఇంకొంతమంది ప్యాషన్ చంపుకొని వస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఫేమ్ కోసం వస్తారు, కొంతమంది డబ్బుల కోసం వస్తారు, కొంతమంది అవగాహన లేక వస్తారు, కొంతమంది ఫుల్ క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఈ అంత డిఫరెంట్ కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అండ్ మీరు అనుకున్నది ఈ ఇండస్ట్రీకి వచ్చి సాధించారా? డెఫినెట్గా నేను సాధించాను, బికాస్ నేను చాలా క్లియర్ నా థాట్ వేవ్లో. ఐ లవ్ యాక్టింగ్. యాక్టింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ నో I can 100% do. సో నాకు ఆ థియేటర్ మీద, యాక్టింగ్ మీద, ఆ హోల్ ఆర్ట్ మీద నాకు అంత ప్రేమ ఉంది. సో ఫర్ మీ ఐ డోంట్ లుక్ అట్ నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, నాకు లేటెస్ట్ మర్సిడీస్ బెంజ్ కార్ కావాలి. I didn't enter the industry to get these things. Okay. If it comes tomorrow, awesome, super. But I'm here because I love to act. నాకు ఆ ప్యాషన్ ఉంటుంది. సో ఐ వోంట్ మిక్స్ బోత్. ఐ గివ్ మై 100% performance and I hope that will help me monetarily. Yes. I don't come for the money, I don't come for the fame, because అది ఆ ప్యాషన్ ఉండాలి, then only it will show on screen. లేకపోతే it looks like you just want to come do ఏదో 2-3 years ఏదో చేసి ఏదేదో చెప్పి ఏదేదో పని చేసి జస్ట్ ఎర్న్ సమ్ మనీ. మా ఇప్పుడు అకౌంట్లో డబ్బు ఉందా, మాకు ఇప్పుడు లేటెస్ట్ కార్ ఉందా, నాకు ఇప్పుడు లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉందా. వీ వాంట్ టు అప్గ్రేడ్ అవర్ లైఫ్ స్టైల్ అండి, బికాజ్ ఇప్పుడు 2018లో ఎవ్రీథింగ్ కాస్ట్స్ మనీ. బట్ ఐ డోంట్ ఎంటర్ ఫిల్మ్స్, I didn't enter films and I don't do movies just for that. Like, because you need to be passionate about your craft. థియేటర్ అంటే ఒక క్రాఫ్ట్, సినిమా అంటే ఒక క్రాఫ్ట్. అది ప్యాషనెట్గా చేసిన ఆటోమేటిక్గా రివార్డ్స్ వస్తుంది. సో దట్స్ మై పాలసీ. ఒకవేళ మరి ఈ మూవీస్ కాకపోయింటే, మీరు అన్నారు ఇది ప్లాన్ కాదు ఏదో సడన్గా వచ్చేసాను, ఒకవేళ అలా కాకుండా ఉంటే ఏం చేసేవాళ్ళు మీరు? విద్యుల్లేఖ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేజ్ ప్లే అలా చేసేవారా ఏంటి? మీ ప్లాన్ ఏముండేది అప్పుడు? ఇప్పుడు అది ఒక చాలా ఫనీ థాట్ ఏంటంటే, ఇప్పుడు 5 yearsలో అన్నీ మారిపోయింది. నాకు మా మెంటాలిటీ కూడా మారిపోయింది. ఐ లవ్ సినిమా, ఐ నెవర్ థాట్ ఐ లైక్ సినిమా. బట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ డూ ఫిల్మ్స్ కాకపోతే నాకు డెఫినెట్గా మీడియా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ the 3 years in college I did a media course. Okay. I did visual communication చెన్నైలో. సో నాకు అడ్వర్టైజింగ్, ఫిల్మ్ మేకింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, క్రియేటివ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఈ అన్ని విషయాలు నాకు తెలుసు. సో ఐ వుడ్ హ్యావ్ గాటన్ ఇన్ టు ప్రొడక్షన్, ఐ వుడ్ హ్యావ్ గాటన్ ఇన్ టు సంథింగ్ బిహైండ్ ద కెమెరా మేబీ. సో డెఫినెట్లీ మీడియా రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఇట్స్ ఐదర్ దట్ అండ్ థియేటర్, బోత్. ఏ చేసినా కూడా సంథింగ్ రిలేటెడ్ మీడియా అంటారు అయితే. డెఫినెట్లీ. అండ్ ఐ వుడ్ నెవర్ హ్యావ్ గివెన్ అప్ థియేటర్. ఇప్పుడు థియేటర్ ఫిల్మ్స్ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. నేను ట్రై చేశాను 2013లో, పెద్ద ఫ్లాప్ అయింది. బికాస్ థియేటర్ చాలా చాలా స్ట్రిక్ట్ ఇండస్ట్రీ. రోజు ఆ రిహర్సల్స్ కావాలి, ఆ ప్రాక్టీస్ సెషన్స్ కావాలి, అండ్ మీరు రావాలి. సో ఇఫ్ యూ డోంట్ కమ్ ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్. నాకు షూట్ తెలిసే 6 o'clock we're packing up madam, it will become 9 o'clock because ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, దిస్ దట్, యూజువల్ కదా. సో ఐ వోంట్ గివ్ దిస్ 100%, ఐ వోంట్ గివ్ దిస్ 100%. రెండు క్లాష్ అయిపోయింది. సో ఐ డిసైడెడ్ లెట్ మీ జస్ట్ గివ్ థియేటర్ బ్యాక్ సీట్, ఇప్పుడు ఫ్రంట్ సీట్ సినిమా, అండ్ తర్వాత థియేటర్ చూద్దాం. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, కెరియర్ ప్లాన్స్ ఏంటి, అసలు ఏంటి? వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? Like I said, my ambition is to become a very successful comedian. Lady comediansలో చాలా తక్కువగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక జస్ట్ హ్యాండ్ఫుల్, నాట్ ఎవెన్ a handful. Whereas male comedians ఆల్మోస్ట్ ఒక 20-30 members ఉన్నారు మన ఇండస్ట్రీలో. I want to become a great comedian. I want to become a legendary comedian. నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉంది. And my goal is to just look towards that. I just want to be someone audience will remember for many years. So that's why, because naku I don't want to just do comedy, and I want to do
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఒక సీరియస్ క్యారెక్టర్, ఒక నార్మల్ క్యారెక్టర్, ఇట్ డజంట్ హ్యావ్ టు ఓన్లీ బీ కామెడీ. ఎస్, అందరికీ కామెడీ నచ్చింది, నాకు కూడా కామెడీ చాలా నచ్చింది, బట్ దట్స్ నాట్ ఓన్లీ సంథింగ్ ఐ వాంట్ టు డూ. ఐ వాంట్ టు డూ సీరియస్ క్యారెక్టర్ ఆల్సో, బికాస్ నేను థియేటర్లో నేను చేశాను. I did a lot of serious characters in theatre and it got accepted very well. So hopefully cinema lo kuda I will do some different kind of characters where it won't be a comedian character. So short term goals lo ఇది ఉంటుంది. సో మీకు ఫస్ట్ అవకాశం రావడం కమెడియన్ లాగా అలా ఫిక్స్ అయిపోయారు కదా జనాలు. ఇప్పుడు సీరియస్ రోల్స్ కూడా మీరు ఇంట్రెస్ట్ అంటున్నారు, నెగటివ్ షేడ్స్, ఎనీ కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. Yes. సో ఎనీ పర్టికులర్ రోల్ లేదు, ఇది కూడా డ్రీమ్ రోల్ ఉందా ఏదైనా? డ్రీమ్ రోల్ అంటే లైక్ see, any role which is given to an actor is a blessing, but a dream role would be a film that is solely on me. Nene hero of the movie, heroine of the movie, whatever you want to call. I'm the main character in the movie. ఆ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కావాలి, సీరియస్ షేడ్స్ కావాలి, కామెడీ షేడ్స్ కావాలి. దట్ ఈస్ మై డ్రీమ్ రోల్. అన్ని 360 ఇమోషనల్ ప్యాకేజ్. అవును, సరే. మరి ఇందాక ఫీమేల్ మేల్స్ ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం కదా. మేల్ కమెడియన్స్ తీసుకుంటే హీరోస్ కూడా అయిపోతున్నారు ఈ మధ్య. సో మరి మీరు కూడా అలా హీరోయిన్ అవ్వాలి అని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? అసలు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఐ కెన్ బికమ్ అ హీరోయిన్ టుమారో అండి. ఒక 15 kilos నేను తగ్గినా ఆటోమేటిక్గా ఐల్ బికమ్ అ హీరోయిన్. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే మీకు ఏమైనా వేరే రీజన్స్ ఉన్నాయా? యా, మై రీజన్స్ ఆర్ ఐ లెట్ దెమ్ డూ వాట్ దే ఆర్ గుడ్ అట్ and I'll do what I'm good at. So a lot of people have asked me, you don't want to become a heroine, you don't want to become a heroine. No, I mean there are so many heroines in industry lo, almost రోజు ఏదో ఒక కొత్త అమ్మాయి వస్తారు, but I don't want to be in that line. ఎంత పెద్ద లైన్, such a long line. You know, and అది సక్సెస్ గ్యారంటీడా లేదా అని మాకు తెలీదు. Very few heroines make it to the top position and some are still left struggling. But I know, ఇప్పుడు మా కేటగిరీలో నేను ఒక మొనాపలీ. సో లెట్ మీ ఎయిమ్ అట్ బీయింగ్ ద బెస్ట్ ఇన్ దట్. దట్ ఈస్ మై ఎయిమ్. రీజన్ నెంబర్ 2 ఇస్ షెల్ఫ్ లైఫ్ అండి. రియలిస్టిక్గా నేను చెప్పిన హీరోయిన్ షెల్ఫ్ లైఫ్ ఇస్ వెరీ లెస్. లైక్ అవుట్ ఆఫ్ 20 heroines, maybe 2 heroines will be lucky to be there for 10 years, 12 years. అదర్స్ 3-4 yearsలో ఫిజిల్ అయిపోయింది. బికాజ్ ఫ్రెష్నెస్ రావాలి. పీపుల్ గెట్ టైర్డ్ ఆఫ్ సీయింగ్ ద సేమ్ ఫేస్. ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ ఐ నో ఐ డోంట్ వాంట్ టు ఫిజిల్. ఐ వాంట్ టు డూ ఈరోజు ఫ్రెండ్లీ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్, వదిన క్యారెక్టర్స్, బామ్మ క్యారెక్టర్ వరకు ఐ వాంట్ టు యాక్ట్. సో ఐఎమ్ ఎస్టిమేటింగ్ ఐ వాంట్ టు బీ బిజీ ఫర్ నెక్స్ట్ 30 years at least. 35 years. So why should I make a 35-year-old shelf life 5 years? That is if I'm successful as a heroine. If I'm not successful as a heroine, 2 years, 1 year, 1 month. I don't want to take that risk. I'm happy. Yes. And no guarantee. Many people don't understand it. They think మీరు ఒక హీరోయిన్గా చేయలే, మీకు ఒక అప్గ్రేడ్. అది ఏంటండి అది అప్గ్రేడ్? I feel what I'm doing is a great thing also. మీరు చేసే దాంట్లో నెంబర్ 1. నాకు నెంబర్ 1 అవార్డ్ ఏంటంటే when I go to the theatre అందరూ నవ్వరు. దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ మై గుడిలో అంత ఒక హ్యాపీ ఫీలింగ్. సో I feel what I'm doing is also great. So let heroines do what they're good at. I'll do what I'm good at. గుడ్ ఎక్స్ప్లెనేషన్. బికాస్ హీరోయిన్స్ ఏంటంటే మీరు అన్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. వేరస్ మీరు అన్నట్టుగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ అవ్వచ్చు. ఎన్నో రోల్స్ ఉన్నాయి అక్కడ. ఒక్కటే రోల్ కదా హీరోయిన్ రోలే. మీద అలా కాదు, నెంబర్ ఆఫ్ రోల్స్ చేసుకోవచ్చు కదా. సో అతి తక్కువ సమయంలో చాలా మంచి సినిమాల్లో నటించారు, చాలా మనసుల్ని మెప్పించారు, చాలా గ్రేట్ హైట్స్కి రీచ్ అయ్యారు. ఇంత గొప్ప స్థానానికి రీచ్ అయినందుకు చకచకా జరిగిపోయింది అనిపిస్తుందా? ఎలా ఉంది మీ రియాక్షన్? ఎలా ఉంది? సో వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. బికాస్ 2012 డిసెంబర్లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది 2 లాంగ్వేజ్లో. ఈరోజు ఐ థింక్ టోటల్గా తమిళ్, తెలుగు, కన్నడ కలిసి చెప్పే ఇట్ ఈస్ అరౌండ్ 55 films I've done. Okay. So I didn't expect to do this many films. I didn't honestly expect it. I thought సరే ఏదో audiences enjoyed my first film, second film, max ఒక third film. I didn't expect to
stay for so long, and I'm blessed, and I feel I'm lucky. But ఓవర్వెల్మింగ్గా ఉంది బికాజ్ నేను చాలా స్ట్రగుల్ చేశాను, నాకు ఈజీగా ఏం రాలేదు. డిస్పైట్ నానా బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆల్ దట్, ఐ డెంట్ గెట్ థింగ్స్ ఈజీ. I still had to fight for my payment. I had to fight for so many things. And I got chinna characters. Now slowly then my name got better. I started to get upgraded to better characters. నేను కూడా స్ట్రగుల్ చేశానండి. ఇట్స్ నాట్ లైక్ ఐ గాట్ థింగ్స్ ఈజీ. బట్ ఐమ్ హ్యాపీ బికాజ్ ఆ స్ట్రగుల్ చేసిన ఈరోజు సక్సెస్ మాకు తెలుసు. సో I still have a long way to go. I am nowhere close to, yes, నేను ఎప్పుడు కొంచెం పాపులారిటీ నాకు వస్తుంది, బట్ I have such a long way to go. I have no doubt about that. But Raju Gari Gadi was definitely a turning point for me. The first film that cast me as one of the lead roles. Thanks to Omkar Annaya for giving me that opportunity, because na meeda anta namakam, he gave me దట్ క్యారెక్టర్. అండ్ ఆ ఫిల్మ్ తర్వాత బుజ్జిమా అనే ఒక పేరు బాగా గుర్తొచ్చింది అందరికీ. ఐ వాజ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఆఫ్ ద మూవీ. వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ గ్రేట్ ఫన్ టు డూ దట్ మూవీ బికాజ్ నాకు హారర్ అంటే చాలా ఇష్టం. సో ఒక దయ్యం సినిమా, ఆ ఫిల్మ్లో నాకు ఒక మెయిన్ పోస్టర్ క్యారెక్టర్. ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్ రోల్. అండ్ ఒక చిన్న లెవెల్లో దట్ రేజ్డ్ మీ బై వన్ నాచ్. తర్వాత బన్నీతో సరైనోడు, that film definitely was a career turning point for me because Boyapati Srinivas garu anta manchi paatra naaku icharu. Super character plus super hero, super director, super production house plus blockbuster hit. So I was blessed to be part of Saranodu, and that was a game changer for me. Saranodu tarvata ఎక్కువ చాలా మంచి ఫిల్మ్స్ లైక్ రాజా ద గ్రేట్ ఎక్కువ ఫిల్మ్స్ నేను చేశాను, బట్ దట్ ఫిల్మ్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. అండ్ ఆ ఫిల్మ్ తర్వాత ఎవ్రీవన్ స్టార్ట్ టు లుక్ ఎట్ మీ యాజ్ ఓకే, విద్యులేఖ అంటే ఒక చాలా సీరియస్ గుడ్ కమీడియన్, లైక్ షీఈస్ దేర్ టు స్టే. సో ఐ గాట్ దట్ నేమ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ జస్ట్ సో ఓవర్వెల్మింగ్ బికాస్ లాస్ట్ ఇయర్ వాజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఇయర్స్ ఇన్ సినిమా. 2017 నాకు నంది అవార్డ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. And I did around 15 movies last year in Telugu, and it was a great year for me. But I still have so much more to reach. Naku ekku korikalu undi, so I hope I succeed in that. సో ఇందాక మీరు చెప్పినట్టుగా నంది అవార్డ్ విన్నర్, ఫీమేల్ లీడ్ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ అవార్డ్ మీకు వచ్చింది, అండ్ మేల్ వచ్చేసి మన బ్రహ్మానందం గారికి. అవును. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది మీకు అసలు? టు బి చెప్పలేరు. బట్ టు బీ in the same category as a legend Brahmanandam garu, what more can I say andi? Like nizanga, like he is an idol to all of us, both male and female comedians look up to him like he's a god. So when he wins male, I won female. So for me it was just like, yes, okay, I did it. Like I got a great feeling about it. It was అమేజింగ్. అండ్ ఆ సేమ్ ఇయర్లో నేను బ్రహ్మానందం గారితో ఒక ఫిల్మ్ కూడా నేను చేశాను. ఆఫ్టర్ సరైనోడు వీ డిడ్ ఆచార్య అమెరికా యాత్ర విత్ విష్ణు మంచు. అండ్ ఆ షూట్ యూఎస్లో చేసినప్పుడు హీ వాజ్ టెల్లింగ్ మీ, అమ్మ నువ్వు చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయి, యూ విల్ రీచ్ గ్రేట్ సక్సెస్ అని. he gave me his blessings and then I got the Nandi award. So నాకు it was a great thing for me. సో మీరు ఇప్పుడు మేల్ కమెడియన్స్తో కంపేర్ చేస్తే మన ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ చూస్తుంటారు కదా, ఎందుకు? వాటి రీజన్స్ ఏంటంటారు? Most girls feel when they enter industry they have to become a heroine. Okay. Not everyone looks at it from character artist point of view. Like నేను ఒక కమెడియన్గా చేయాలి, ఒక మదర్ క్యారెక్టర్గా చేయాలి. దే డోంట్ థింక్ లైక్ దట్. దే ఆటోమేటిక్లీ థింక్ లెట్ మీ ట్రై ఫర్ హీరోయిన్. అండ్ ఆ సక్సెస్ రేట్ ఓకే నాట్ ఓకే ఈజ్ డిపెండింగ్ ఆన్ దెమ్, their luck, so many factors. I entered the industry and eto vellipoyindi manaslo. I was not a comedian, I was a character artist, oka supporting character. Ippudu Oscar awards lo kuda best supporting character goes to ani chepparu kada. I was just a mere supporting character, but because na pakkane Krishnudu unnaru kada, it automatically became like a comedy combo. తమిళ్లో సంతానం దగ్గర నేను ఉన్నాను. సో ఐ బికేమ్ అ కమెడియన్ దేర్ ఆల్సో. సో ఆటోమేటిక్లీ ఐ థింక్ ఆడియన్స్కి కూడా చాలాసేపు తర్వాత ఒక ఫీమేల్ కమెడియన్ అందరూ చూస్తారు.
ఐ థింక్ శ్రీలక్ష్మి గారు చూసారు, తర్వాత కోసర్ల గారు చూసారు, ఇప్పుడు నేను చూసాను. సో దే వర్ జస్ట్ లైక్ వా ఓకే, ఇంకా ఒక ఫ్రెష్గా ఒక అమ్మాయి ఉన్నారు టు డూ కామెడీ రోల్స్. అండ్ వెన్ ఆడియన్స్ accepted me in that, immediately next film రామయ్య వస్తావయ్యలో హరిశంకర్ గారు called me to do a comedy role with NTR గారు. సో I knew I automatically got set as a comedian because తమిళ్లో కూడా ఎక్కువ ఆఫర్స్ ఓన్లీ as a comedian I was getting. So I was like, okay, సరే అందరూ accept చేస్తారు as a comedian, let us do as a comedian. And I'm happy to do that. నాకు చిన్నప్పటి నుంచే I love to make everyone laugh. నేను ఏదేదో చెప్పి I'll just be blabbering. As a little kid I'll just be talking so much. నాకు I have a big mouth. So I always loved to entertain people. I always loved to make people laugh. So ఇప్పుడు that just got upgraded. I'm doing it in movies. అంతే. సో ఇందాక అనుకున్నట్టుగానే ఒకప్పుడు తీసుకుంటే మన శ్రీలక్ష్మి గారు, ఆ తర్వాత తీసుకుంటే కోవై సరగల, అండ్ ఆ బాటలో మీరున్నారు. సో అలా జనాలు చెప్పగానే ఎలా అనిపిస్తుంది మీ మూమెంట్, లైక్ ఫీలింగ్? దే సో హ్యాపీ నిజంగా, బికాజ్ ఆడియన్స్ ఆర్ హ్యాపీ, నో డౌట్. కానీ మీకు ఎలా అనిపిస్తుంది కాంప్లిమెంట్ విన్నప్పుడు? అదే నాకు పెద్ద అవార్డు. ఐ డోంట్ నీడ్ అ ఫిజికల్ అవార్డ్ అండి. జనాలు నవ్వినప్పుడు అదే నాకు అవార్డ్. దట్ ఈస్ మై అవార్డ్. So I get great pleasure, and when people come, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో one guy came up to me and said, hi Andy, I was having such a bad day, మా జాబ్లో I was having so much of stress, మా పర్సనల్ ఇష్యూస్లో so much of stress. ఊరికే నేను ఛానల్ స్విచ్ ఆన్ చేశాను, మీ కామెడీ అప్పుడు వస్తుంది. I was laughing so much. 10 నిమిషాలకి I forgot my problems. Thank you so much అని చెప్పారు. నేను నిజంగా I touched my heart because I didn't think I impacted people so much, and I'm so happy that I do because laughter is the best medicine kada. So I always love to make people laugh. ఎగ్జాక్ట్లీ. ఇందాక చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ చాలా ఫ్యాక్టర్స్లో వేరే అమ్మాయిలు కమీడియన్స్ అవ్వకపోవడానికి నాకు అనిపించింది ఇంకోటి కూడా ఏంటంటే, మీరు అన్నట్టుగా వాళ్ళు హీరోయిన్ అవ్వాలనుకుంటారు, వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్, అది మాత్రమే కాదు, వాళ్ళు ఏంటంటే పర్టికులర్ క్లారిటీతో రారు. అండ్ కామెడీ చేయడం అంత ఈజీ కూడా కాదు. మీరు అన్నట్టుగా నవ్వించాలి అంటే మీరు యాక్టింగ్ వేరే చేయండి, వేరే రోల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ కంపేర్ టు దిస్. నవ్వు ఊరికే రాదండి, చాలా కష్టం. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వై దే నెవర్ ట్రైడ్ యాక్చువల్లీ. యా, అబ్సల్యూట్లీ. కమల్ హాసన్ గారు కూడా హీ టోల్డ్ మీ లాస్ట్ ఇయర్, Vidyu, I have done comedy, I have done serious roles, and Kamal Hassan garu is amazing in both comedy and serious. Doubt em ledu. But he told me comedy is the toughest. What you do is the toughest. సీరియస్ రోల్స్ అంటే నో ప్రాబ్లం, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, ఒక ఇళయరాజా గారు స్టైల్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, గ్లిసరిన్ పెట్టి, ఏదేదో చేసి వీ కెన్ మేక్ ఆడియన్స్ ఎమోషనల్. That is also tough, but we can make audience emotional, and it's more easier compared to comedy. Background music. ఏదో ఒక సాడ్గా ఒక వైలెంట్ ప్లే చేసి, you have contributing factors, but as a comedian నువ్వే, you are the only thing. So if you don't have the timing, if you don't have the expression, అస్సలు రాదు. సో నవ్వడం కూడా రాదు. ఇదివరకు లవ్ ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చాక ఆర్టిస్ట్ అయ్యాక ఎక్కువ లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? It's not like I got too many love proposals in general. మామూలుగా నాకు పెద్ద లవ్ ప్రపోజల్స్ ఏం లేదు. బట్ నో, ఇండస్ట్రీలో నో అండి. I mean, everyone is like my friends industry. లవ్ ప్రపోజల్స్ అంటే ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళు ఇండస్ట్రీ వల్ల చేయాలని కాదు, ఆర్టిస్ట్ అయ్యాక ఫేమ్ తో వచ్చాయా? ఓ యా 100%. ఇప్పుడు ఎక్కువనా అప్పుడు ఎక్కువనా? ఇప్పుడు ఎక్కువ. అవునా? ఇప్పుడు ఎవరికి మెసేజ్ చెప్పారా? నో, I mean నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు. సో I'm not, I won't be interested in them. So what to do? Are you in love? No, sadly I'm not. ఎందుకు? You are against love marriage? No, I want to be in love. Like I definitely want to be in love. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం. Like I love to have someone to love, but సరిగ్గా ఒక అబ్బాయి దొరకలేదు. సో ఎందుకు అంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట. I'll be patient.
మన వాళ్ళకి తెలిసిపోతుంది. వెయిట్ చేస్తున్నారంట చూడండి. నో, ఐల్ బీ పేషెంట్ అండ్ వెయిట్ బికాస్ ఇది లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇప్పుడు ఈ ఏజ్లో అందరికీ డివోర్స్ అయిపోయింది. లైక్ ఇట్స్ బికమింగ్ టూ కామన్ ఐ థింక్. సో ఎందుకు జస్ట్ బికాస్ టైమ్ ఇస్ టిక్కింగ్, ఓ మీకు ఏజ్ అయింది, టైం అయింది, ఐ డోంట్ లెట్ ఆల్ దట్ అఫెక్ట్ మీ. అండ్ మా అమ్మ నాన్న కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. దే నెవర్ ఎవర్ ప్రెషరైజ్ మీ సెయింగ్ ఏంటి మీకు ఇప్పుడు ఏజ్ అయింది కమ్ ఆన్, లైక్ you know you need to get married, పెళ్ళి కావాలి పెళ్ళి చూపులు కావాలి, like that. They don't go on with that kind of mentality. They know I love to perform, I love to be in the industry. Acting అంటే నాకు చాలా ఇష్టం. Acting is my life, నా ప్రాణం. So they will never ever make me do something that will harm that. So అమ్మా నాన్న ఆల్సో చెప్పారు, they were like ఒక మంచిగా సరిగా ఒక అబ్బాయి దొరికినా ఓకే పెళ్ళి చేయి, లేకపోతే స్ట్రెస్ చేయకు, లైక్ దట్. దట్స్ హౌ క్యాజువల్ దే ఆర్. అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దట్ బికాస్ సో మెనీ ఆఫ్ మై పీపుల్ అరౌండ్ మీ ఐ సీ ఒక ప్రెషర్లో, సొసైటీ ప్రెషర్లో, ఫ్రెండ్స్ చూసి, ఫ్యామిలీతో ప్రెషర్, ఫ్రెండ్స్తో ప్రెషర్, దే ఎండ్ అప్ మేకింగ్ అ మిస్టేక్ సమ్టైమ్స్. Sometimes luckలో ఏదో వర్కౌట్ అయింది, బట్ యూనో I can't take that risk because I need someone to encourage my profession, to encourage my passion. I am very clear and my parents also very clear, I won't give up my career. Okay. And why should we give up, Andi? Like, we're not doing a bad job, we're not doing some illegal profession. Why must I give up? Like, if you're a doctor and tomorrow your future husband tells give up, why should you give up? మీరు ఒక మంచి విషయం చేస్తారు కదా, you're saving lives. Like that, I'm entertaining people. I won't give up my job. So I'm very clear on that. So నాకు ఒక బ్రాడ్ మైండెడ్ హస్బెండ్ కావాలి, ఒక బ్రాడ్ మైండెడ్ అబ్బాయి కావాలి. సో I'll wait for that boy to come. సో మీ పేరెంట్స్ ఇంత బ్రాడ్ మైండెడ్ కదా, ఇందాక చెప్పినట్టుగా ఎలాంటి క్వాలిటీస్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రాడ్ మైండెడ్ నేచర్ కాకుండా ఇంకేం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అబ్బాయి నుంచి? డెఫినెట్గా కెరియర్ సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ సీయింగ్ వెరీ లెస్ నౌ డేస్. ఐ డోంట్ నో వై. ఐఎమ్ సీయింగ్ వెరీ ఫ్యూ పీపుల్, లైక్ ఒక అమ్మాయి పొజిషన్ కిచెన్లో లేదండి. It's not always that case, especially for a career oriented girl. You can't force her to be at home unless she wants to be at home. If I want to voluntarily quit my job, Andi, that is my request, that is my desire, that okay chalu ippudu oka family life start cheddam, but that should be my decision. I don't want someone to tell me to take that decision. So I mean, I don't know whether that's a relatable feeling, but I know many girls who feel relatable because ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలకి ఒక కెరియర్ కావాలి. ఒక కెరియర్ అంటే ఇట్స్ మోర్ దెన్ జస్ట్ మనీ. పీపుల్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ దేర్ వర్క్. సో యూ షుడ్ నాట్ టెల్ దెమ్ టు క్విట్ అన్లెస్ దే వాంట్ క్విట్. దట్స్ మై థింగ్. సో ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి కదా మీకు. సో అలా ఎప్పుడైనా అవేర్నెస్ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి, నా సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ చేయాలి సొసైటీ కోసం కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఐ మీన్ యాజ్ ఇన్ ఈ విషయంలో వాట్ ఎంకరేజ్మెంట్ కెన్ యూ గివ్, బట్ యూ కెన్ ఓన్లీ మేక్ యువర్ పాయింట్ వోకల్ కదా. నేను ఏం అడగాలనుకున్నానంటే, సొసైటీలో ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్రీడే డే టు డే ఏదో విక్టిమ్స్, మీకు తెలుసు కదా, ఏదో అటాక్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో జరుగుతున్నాయి. సో అమ్మాయిల పైన కూడా. సో మనం చాలా మంది బయటకు వచ్చి మాట్లాడడం అంటే సెలబ్రిటీస్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు ఇలాంటి ఇష్యూస్ గురించి. సో అలాంటి విషయాల గురించి మీరు ఎప్పుడైనా మీ సైడ్ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని పర్సనల్గా ఒక కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ లాగా అనుకొని ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నారా? ఎటువంటి ప్రోగ్రామ్ అయినా? డెఫినెట్గా చేయాలి. బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్, సైలెన్స్లో సఫర్ చేశారు. And we should not let them suffer. We should let them know. If you want to talk to someone, call up and speak or meet and speak. So ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా ఉంది, హాట్లైన్ నంబర్స్ ఉంది. I always encourage people na social media lo, I encourage them, I tell them always be positive, be happy. If you want to talk to someone, మీ ఫ్యామిలీకి మాట్లాడండి, మీ ఫ్రెండ్స్కి మాట్లాడండి. లేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్, థెరపిస్ట్స్, కౌన్సిలర్స్, talk to people. Like, don't keep it inside you, because oka mental health ante chaala important andi. Deepika Padukone kuda adi ekku interviews lo chepparu. To be in a good mental health is so important for anybody, boys, girls, anyone. So I also make it very vocal. And ఇప్పుడు రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ఫోటోషూట్ నేను చేశాను, విచ్ బికేమ్ వెరీ వైరల్. అండ్ ఆ మెసేజ్, ఆ ఇన్స్టాగ్రామ్ ఫోటోషూట్కి
కార్యం ఏంటంటే it was to basically tell girls and boys, be happy in whatever size, whatever shape, whatever form you are. So be positive, be happy. Don't think అయ్యో నేను చాలా లావుగా నేను ఉన్నాను, అయ్యో నేను చాలా సన్నగా నేను ఉన్నాను, నేను చాలా పొడుగ్గా నేను ఉన్నాను. Everyone is always finding faults. I wish I didn't have the skin color, I wish I was more fair, I wish I was more short, I wish I was more thin. You know, always so many criticisms we'll only make about ourselves. So our photo shoot lo, like a social awareness program, I did it to tell people, just be happy however you were born. Don't hate yourself, because that is the first forms of mental depression. When you hate yourself, when you feel that you in this body is not good, you're like, you know, you're not in the required beauty standard. And especially for girls, అమ్మాయిలకి స్పెషల్గా ఈ విషయం నేను చెప్పాలి, బికాస్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ సో మచ్ సైలెంట్లీ ఇన్ దిస్ రీజన్, బికాస్ దే ఫీల్ దట్ ఓ ఈ హీరోయిన్ చూసి ఐ డోంట్ లుక్ లైక్ హర్, ఆర్ ఈ మోడల్ చూసి ఐ డోంట్ లుక్ లైక్ హర్, ఒక మ్యాగజైన్లో అమ్మాయిలు చూసి ఐ డోంట్ లుక్ లైక్ హర్. యూ డోంట్ నీడ్ టు లుక్ లైక్ హర్, because you are beautiful however you are. That was the message I was trying to give. సో మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ ఇండస్ట్రీలో సైజ్ 0 గ్లామరస్ ఇలా ఉండాలి అని కోరుకుంటారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అది ఒక ఫ్యాడ్ అండి, ఇట్స్ జస్ట్ అ టెంపరీ ఫ్యాషన్. మీరు ఆ ఓల్డ్ ఫిల్మ్స్ చూడండి, రిక్వైర్మెంట్ ఫర్ హీరోయిన్స్ వాస్ టు బీ మోర్ హెల్తీ. ఇప్పుడు మన జయప్రద గారు, మన జయలలిత గారు, సావిత్రి గారు అందరూ వర్ నైస్ అండ్ హెల్తీ. లావుగా లేదు, బట్ దే వర్ జస్ట్ హెల్తీ కదా, దే వర్ నాట్ స్కినీ. యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ స్కినీ, ఇఫ్ యూఆర్ వెరీ థిన్, ప్రొడ్యూసర్స్ విల్ రిజెక్ట్ యూ. ఇప్పుడు అన్నీ రివర్స్ అయిపోయింది. థిన్నర్ 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 థిన్నర్, యూ హ్యావ్ టు బీ సో స్మాల్ ఫర్ పీపుల్ టు accept you. No, you don't have to. If you're naturally born like that, okay, fine, but don't kill yourself to get there. So many girls are suffering from eating disorders, bulimia, యాజ్ అన్ ఇమ్మీడియట్గా తినిన తర్వాత వామిట్ చేశారు, నాకు ఆ వెయిట్ వద్దు, లావుగా ఉన్న ఫీలింగ్ వద్దు. సో దట్ రిజల్ట్స్ ఇన్ సివియర్ హెల్త్ ఇష్యూస్. ఇట్స్ అ వెరీ సీరియస్ ఫ్యాక్ట్. లైక్ సో మెనీ గర్ల్స్ ఆర్ డైయింగ్ ఆఫ్ ఇట్. Anorexia, all these problems. So I don't know why the industries have these unrealistic size expectations. It's very sad. That's why I look up to people like Vidya Balan and all of them. They said no, I don't need to look like that. I can still look beautiful, I can still give good performance. Put a dirty picture chudandi, she had to put on weight for that role. Anushka Shetty, she put on weight for size 0 film. So I don't understand this whole hype on size 0. I feel more girls are being vocal about it now. ఇప్పుడు అనుష్క శెట్టి కూడా ఆ ఫిల్మ్ చేశారు, బీయింగ్ vocal about it. Yes, health కావాలి, health needs to be there. Don't be like killing yourself to become that small. అది అవసరం లేదు. సో ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్, ఈ ఫీలింగ్స్ ఉన్నాయి కదా మీకు. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని ఇలా బొద్దుగా ఉన్నావు, లేదంటే లావుగా ఉన్నావు, కొంచెం తగ్గాలి అని ఎప్పుడైనా అన్నారా? అండ్ మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? నేను తగ్గాలి, ఇంకా లేదు, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ఇంకా నేను తగ్గిపోవాలి, అలా ఎప్పుడైనా అనుకున్నారా? See, there are various factors as to why someone puts on weight. ఇప్పుడు నా కేసులో జీన్స్, ఓకే, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ health reasons also make you put on weight. So I'm trying very hard to lose the weight. Rozu I'm having a healthy diet. I'm consulting a dietitian. I'm having green tea, chala healthy salads, snacks, ee type lo nenu tinnanu. But I'm trying. It's a slow process, but definitely ga taggali. And I want to be healthy ante. I don't want to become like that and all. I just want to get healthy. So just ఇంకా ఒక 5-6 kilos if I lose, I'll be happy. అది నాకు చాలు. So yes, 99% of industry people and friends will be like, అయ్యో నువ్వు తగ్గొద్దు, నీ పర్సనాలిటీ పోతుంది. ఏ పర్సనాలిటీ అండి? పర్సనాలిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ కాదు. సో I'll just be like, I need to lose some weight to be healthy. And I'm still sticking by that. I'm trying. నేను ట్రై చేయాలి.
and I'll slowly get there, really. నైస్. సో ఇండస్ట్రీకి వచ్చాక ఇనీషియల్ స్టేజెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ చూసారు ఈ ఇండస్ట్రీలో, స్పెషల్లీ దిస్ ఫిలిం ఇండస్ట్రీ ఇనీషియల్ స్టేజెస్లో మీరు పడ్డ ఇబ్బందులు ఏమిటి? ఇబ్బందులు పెద్దగా ఏం లేదు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ I was fighting for good roles. I wanted లాంగ్వేజ్ ప్రాబ్లమ్. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అది నాకు పెద్ద 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 ప్రాబ్లం. రామయ్య వస్తావయ్యలో షివరింగ్ నాకు వస్తుంది బికాజ్ ఎన్టీఆర్ ఈజ్ ఆపోజిట్ మీ అండ్ ఐమ్ జస్ట్ లైక్ షివరింగ్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బికాజ్ అంత పెద్ద స్టార్, అంత గ్రేట్ స్టార్. ఐమ్ జస్ట్ లైక్ ఓ గాడ్ ఓ గాడ్ ఓ గాడ్. నాకు డైలాగ్ రాలేదు అండ్ ఐ స్టార్ట్ టు క్రై. నేను ఏడుస్తాను స్పాట్లో. అండ్ దెన్ హరిశంకర్ గారు హ్యాడ్ టు కమ్ అండ్ పాసిఫై మీ, మేక్ మీ ఫీల్ బెటర్ అండ్ ఆల్ దట్. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఐ మేడ్ అ పాయింట్ టు ట్రై అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్. నేను ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ నేను చూసాను, అందరికీ నేను తెలుగులోనే నేను మాట్లాడాను. ఐ కెప్ట్ ట్రయింగ్ టు మేక్ సమ్ ప్రోగ్రెస్. ఐ కెప్ట్ ట్రయింగ్ టు గెట్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ ద లాంగ్వేజ్ అండ్ అట్లీస్ట్ ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. యునో లైక్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ సో బ్యాడ్. ఐమ్ దట్ బ్యాడ్. చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. యా, స్టిల్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బట్ నేర్చుకుంటున్నాను. బట్ ఐ మేడ్ అ పాయింట్ టు లర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్టర్ బికాజ్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ కామెడీ రాదు ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద డైలాగ్ కదా. అవును కదా. విత్ కో కమీడియన్స్ అండ్ వాళ్ళు హ్యాపీగా ఇంప్రూవైజ్ చేస్తారు. దిల్ బీ మేకింగ్ డైలాగ్స్ ఆన్ ద స్పాట్. నేను అప్పుడే డమ్గా జస్ట్ బీ స్టాండింగ్ లైక్ దట్. ఐల్ బీ లైక్ అయ్యో, ఈవెన్ ఐ వాంట్ టు మేక్ అప్ సమ్ ఫనీ డైలాగ్, ఈవెన్ ఐ వాంట్ టు మేక్ మోర్ ఫనీ డైలాగ్స్. ఐల్ బీ థింకింగ్. సో నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఐ bettered my language skills. I did that. And second of all, I was struggling for good characters. I wanted characters where I can prove my comedy, prove my serious, something, just prove my acting. Ante. Chinna guest appearance laga roles. I didn't want to do that. But then everyone kept telling me, no, anni films chayi, chinna patralu, pedda patralu, anni films chayi. Because adi audience needs to keep seeing you, adi చూడాలి థియేటర్లో. ఓ విద్యులేఖ అన్ని ఫిల్మ్స్లో ఉన్నారు, విద్యులేఖ బాగా బిజీగా ఉన్నారు, ఈ టాక్స్ రావాలి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఎంకరేజ్డ్ మీ టు కీప్ కంటిన్యూయింగ్, డోంట్ గివ్ అప్, కీప్ గోయింగ్. నీకు ఒక టర్నింగ్ పాయింట్ డెఫినెట్గా ఇట్ విల్ కమ్. సో ఐ వాజ్ లైక్ సరే, ఓకే ఫైన్, లెట్స్ ప్రే దట్ అ గుడ్ ఫిల్మ్ కమ్స్. మంచి ఫిల్మ్స్ కేమ్, గుడ్ మూవీస్ కేమ్ అండ్ దెన్ టర్నింగ్ పాయింట్ ఫిల్మ్స్ కేమ్. సో పేషెన్స్, ఐ హ్యాడ్ టు బీ వెరీ పేషెంట్. సో అది కాకుండా కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా వచ్చాయా? నో అండి. ఎప్పుడైనా అలా వస్తే ఎలా డీల్ చేస్తారు? అసలు రాలేదు? నో, నాట్ అట్ ఆల్. ఓకే. ఐ నెవర్, లైక్ టచ్ వుడ్, ఐ నెవర్ హ్యాడ్ టు సఫర్ సచ్ ఎక్స్పీరియన్సెస్. బయట కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేదా? ఏదైనా సమ్ కైండ్ ఆఫ్, తెలుసు కదా అమ్మాయిని ఏడిపించడం ఏదో చేస్తుంటారు కదా. ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేస్తారా సీరియస్ సిచ్యువేషన్? ఎప్పుడు? యా, యూ షుడ్ నాట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. యూ నీడ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ ద స్టార్ట్. దిస్ ఈజ్ మీ, యూ యాక్సెప్ట్ ఆర్ ప్లీజ్ వెళ్ళండి, లైక్ దట్. యూ షుడ్ నాట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్ టు బి ఆన్సరబుల్. సో ఐ నెవర్ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్. ఐ వాజ్ వెరీ క్లియర్. సో ఐ నెవర్ హ్యాడ్ టు ఫేస్ సచ్ ఇష్యూస్ లైక్ దట్. సో ఇండియాలో మీటూ అని చెప్పి నడుస్తుంది కదా, మీటూ అని చెప్పేసి ఎవ్రీవన్ స్పీక్ ఆన్ ద కాస్టింగ్ క్వశ్చన్. మీరు కూడా మీటూ అంటారా? Me Too was not about casting coach. Me Too was just about sexual harassment. Sexual harassment ఏదైనా కానీ మన కాస్టింగ్ కోచ్ విషయంలో మీరు అలా అంటారా, మీ టూ అంటారా? No, it was not a casting coach issue, but yes. అది మన ఇండస్ట్రీకి సంబంధించి ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ విషయంలో ఎస్ అంటారా అని. ఇక్కడ ఏదైనా సెక్షువల్ అసాల్ట్ అలా ఏమైనా ఉందా మన ఇండస్ట్రీ? No, I mean there are some men who have spoken very disgustingly, who have spoken very inappropriately. మీరు ఎలా డీల్ చేస్తారు అలాంటి వాళ్ళని? చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. It was very risky for me to be in that situation because నా పేరెంట్స్ నేను నమ్మి నేను వేరే ఒక సిటీలో పోయి వర్క్ చేయని చెప్పి ఇఫ్ దే ఫైండ్ అవుట్ దట్ ఐఎమ్ బీయింగ్ హరాస్డ్ లైక్ దిస్ దే విల్ ఫీల్ సో బ్యాడ్. సో నేను సైలెంట్గా ఐ జస్ట్ హ్యాండిల్డ్ ఇట్. బట్ ఐ హ్యాండిల్డ్ ఇట్. ఎస్, లాట్ ఆఫ్ మేల్ industry people have come up to me and made very inappropriate statements, but I handled it very well. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసారు, ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు? సో ఇందాక చెప్పినట్టుగా చాలా మంది అబ్బాయిలు తప్పుగా మాట్లాడుతుంటే అందరూ అలా ఉంటారని కాదు, అలాంటి వాళ్ళు కూడా మనకు తగులుతారని చెప్తున్నారు. Like out of like 20 people, 1 person, 2 people would have spoken like that.
సో అలాంటి వాళ్ళు మీరు నెట్టుకుంటూ ఎలా ముందుకు దాటుతూ వచ్చేసారు కదా. అవును. సో అలాంటి వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి అసలు? ఐ మీన్ ఆ ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి ఇన్ని ఇయర్స్లో? వాట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్? జస్ట్ బీ కేర్ఫుల్ అండి, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ అమ్మాయిలు, అండ్ ఒక అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయికి మాత్రం తెలుసు. సో it's tough to be a girl in this industry for so many reasons. Sexual harassment being one of the very few, but to get good roles, because frankగా ఒక మేల్ కమీడియన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది ఒక ఫిల్మ్లో కంపేర్డ్ టు అ ఫీమేల్ కమీడియన్. We need to break that. Male character artists are given more important roles compared to female character artists, not just comedians. Wage equality, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది. లైక్ ఒక మేల్ ఆర్టిస్ట్ ఇంత సాలరీ డిమాండ్ చేసినా ఓకే, కానీ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అదే సాలరీ డిమాండ్ చేసినా అమ్మాయిలకి ఎంత యునో ఎక్స్పెక్టేషన్, ఎంత బలుపు ఆ అమ్మాయికి. No, so it's very double standard, very sexist, very double standard in any industry. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం కాదు, బట్ ఇన్ ఎనీ. సో దట్స్ వై అందరూ ఇప్పుడు ఆస్కర్స్లో కూడా దే ఆర్ స్పీకింగ్ సో మచ్ అబౌట్ సెక్స్ ఈక్వాలిటీ, వేజ్ ఈక్వాలిటీ, దే స్పీకింగ్ అబౌట్ ఆల్ దిస్, బికాజ్ ఇది నిజంగా ఒక చాలా సీరియస్ ఇష్యూ, అండ్ ఉమెన్ నీడ్ టు ఆల్సో బీ టేకెన్ సీరియస్లీ. నేను ఒక ఫెమినిస్ట్ అని నేను లేదు. I'm a feminist, like in the sense I believe in these basic principles. So that's just my opinion. Adi na uddesam. నథింగ్ రాంగ్. సో ఈ ఇండస్ట్రీకి ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకొని అమ్మాయిలు వస్తుంటారు కదా, అలాంటి అమ్మాయిలు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటారు మీరు? జస్ట్ బీ స్ట్రాంగ్, బీ వెరీ ఫర్మ్. నువ్వు ఫేమ్ డబ్బుకి చెయ్యకు, అది నంబర్ వన్ రూల్. బికాస్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ ఫేమ్ అండ్ మనీ, దెన్ ప్రిన్సిపల్స్ ఆల్సో అవుట్ ద విండో కదా. సో మీ మారల్ కాంపస్ ఏంటి, ఇది తప్పు, ఇది రైట్, నో దట్ ఫస్ట్. థ్యాంక్ గాడ్ మా నాన్న, ఐ సా ఫ్రమ్ అ యంగ్ ఏజ్, ఐ సా దిస్ ఇండస్ట్రీ. సో ఐ న్యూ వాట్ టు ఎక్స్పెక్ట్, ఐ న్యూ వాట్ విల్ కమ్, అండ్ ఐ వాజ్ గివెన్ క్లారిటీ. So na plus adi, I was given guidance. But for girls without guidance, I can only say be strong, do good roles, don't compromise your moral compass for anything, and don't be selfish, and learn the skill. ఇప్పుడు ఒక థియేటర్ లెసన్స్, ఒక థియేటర్ వర్క్షాప్స్, యాక్టింగ్ వర్క్షాప్స్, ఏదో సంథింగ్, డూ సంథింగ్ కోర్సెస్, సో దట్ యు నో నీకు ఒక బేస్ ఉంది as a performer. That is my overall takeaway from everything. Okay, so who is your godfather in this industry? Godfather ఇండస్ట్రీలో ఒక గాడ్ఫాదర్ ఎవరైనా ఇనీషియల్ స్టేజెస్లో కానీ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఫస్ట్ ఆడిషన్ అప్పుడు కానీ ఫస్ట్ మూవీ అప్పుడు ఎవరో కాల్ చేసి చెప్పారు, చెప్పలేము ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని ఒకరు మిమ్మల్ని మైండ్లో ఫస్ట్ తట్టేది ఎవరు, ఈ ఆపర్చునిటీ ఏదో ఒకటి వచ్చింది కదా ఫస్ట్ అవకాశం కోసం కాల్ చేసింది ఎవరు మీ మైండ్కి ఎవరు తట్టారు? ఈ సక్సెస్ని టక్కన కళ్ళు మూసుకోగానే ఒకరు కనిపిస్తారంటే ఎవరు కనిపిస్తారు? ఈ సక్సెస్కి గౌతమ్ మేనన్ సార్ ఇస్ ఓన్లీ రెస్పాన్సిబుల్, బికాజ్ నా మీద అంత నమ్మకం, అంత ప్రేమ టు గివ్ మీ సచ్ అ గుడ్ రోల్. సో హీ వాజ్ మై టేక్ ఆఫ్. లైక్ డెఫినెట్గా గౌతమ్ మేనన్ సార్ ఇస్ మై గురుజీ. బట్ గాడ్ ఫాదర్ అంటే my father is my godfather, because he is from the industry, he protects me, he helps me, he advises me, he guides me. So మా నాన్న. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మీకు ఏం నేర్పించారు మీ నాన్నగారు? తనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి మీరేం నేర్చుకున్నారు, అతను ఏం నేర్పించారు? బీ పేషెంట్ అండ్ యూ విల్ సక్సీడ్, అండ్ వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ సక్సెస్ యూ రీచ్, హ్యావ్ అ గుడ్ యాటిట్యూడ్. బలుపులో డోంట్ బిహేవ్ అండ్ చేంజ్, బికాస్ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక డబ్బు అన్నీ వచ్చిన తర్వాత పీపుల్ చేంజ్ కదా, దర్ మెంటాలిటీ చేంజెస్, దే ఫర్గెట్ వేర్ దే కేమ్ ఫ్రమ్. సో మా నాన్న ఆల్వేస్ చెప్పాడు, డోంట్ ఫర్గెట్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్.
అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫిలిమ్స్ చేస్తారు తెలుగులో? ఇందాక చెప్పినట్టుగా 30+ కదా. 30+. సో ఈ అన్ని ఫిలిమ్స్లో కంపారిజన్ ఎక్కువ ఇష్టమైన హీరో ఎవరు, ఎక్కువ ఇష్టమైన సినిమా ఏంటి తెలుగు సినిమాస్లో? ఓకే, ఇష్టమైన సినిమా అంటే రాజుగారి గది ఫిల్మ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ డూయింగ్ బికాస్ we almost became like a family. ఒక 40 days కంటిన్యూస్గా షూట్ చేసి ఐ హవ్ నెవర్ ఫెల్ట్ సో ఇంపార్టెంట్ ఇన్ అ మూవీ లైక్ ద వే ఐ ఫెల్ట్ ఇన్ రాజుగారి గది. అండ్ రాజుగారి గదిలో కూడా నాకు మంచి కామెడీ సీన్స్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ సీన్స్ ఉంది, ఒక సీరియస్ సీన్స్ కూడా ఉంది. సో ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ యాజ్ అ పర్ఫార్మర్. అండ్ అఫ్ కోర్స్ లైక్ సరైనోడు వాజ్ ఆల్సో really happy movie for me because బోయపాటి శ్రీను గారు, బన్నీ గారు అందరూ was so supportive towards me. సో డెఫినెట్గా నాకు నచ్చిన హీరోస్ సో ఫార్ హూమ్ ఐ యాక్టెడ్ విత్ ఆర్ రవితేజ గారు అండ్ బన్నీ గారు అండ్ వరుణ్. మూవీ నేమ్ చెప్పమంటే ఏది చెప్తారు? పర్టికులర్గా ఈ ఫిలిం ఇష్టం అలా ఉందా? ఫస్ట్ మూవీ ఏదైనా, అన్ని మూవీలో ఒక్క మూవీ చాలా ఇష్టమైంది అదే చేసింది దాంట్లో అంటే ఏది చెప్తారు? రాజుగారి గది, సరైనోడు. 2 films? Yeah, will always be very special to me because they were turning points for me in different stages. రాజుగారి గది ఒక చిన్న చిత్ర, సో ఇట్ వాజ్ అ స్మాల్ టర్నింగ్ పాయింట్. సరైనోడు ఒక పెద్ద ఫిల్మ్, ఒక గొప్ప ఫిల్మ్, సో బిగ్ టర్నింగ్ పాయింట్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దీస్ ఫిల్మ్స్. ఓకే, సమంత గారితో మీరు చాలా క్లోజ్ అని విన్నాం. సో తనతో మీకున్న రిలేషన్ ఎటువంటిది? మా ఫస్ట్ హీరోయిన్ కదా, సో వి షేర్డ్ వెరీ గుడ్ టైమ్స్ డ్యూరింగ్ ఎటు వెళ్ళిపోయింది మనసు. తర్వాత ఇమ్మీడియట్గా మా నెక్స్ట్ ఫిల్మ్ రామయ్య వస్తావేలకు కూడా షీ వాజ్ విత్ మీ, కాంబినేషన్ సీన్స్ ఉంది. సో హ్యాపీ టు యాక్ట్ విత్ శామ్ బికాస్ సమంత నాకు ఒక అక్కలా ఉన్నారు. అప్పుడు నాకు ఒక చాలా ఇన్నసెంట్ టైం, చాలా ఇన్నసెంట్ ఏజ్. నాకు ఇంత సీరియస్ థాట్స్, ఇంత గొప్ప ఒపీనియన్స్ నాకు లేదు. I was very innocent, I was very naive, I didn't understand the industry. By then she became a superstar in the industry. So for me, Sam will always be oka peddaka, you know, to look at to look at Vidyu and be like, Vidyu ela unna, okay na, neeku comfort ga undi kada, Hyderabad ki vachin tarvata naaku call cheyi, oka chala protective feeling Sam ki. So I love Sam for that. She really was, because Sam knows what it feels like. She also is a girl who came from Chennai, started her life in Hyderabad. She knows the feeling. So when I used to come alone, nato amma evarme leru during the shoots. So she used to keep asking me, is everything okay? You need any food, you need anything, let me know, naku oka message pettu. Like that, she used to be very supportive na initial days lo, chala protective ga, chala caring ga unnaru. సో మీరు ఏదైనా స్పెసిఫిక్ రోల్, ఈ రోల్ నేను చేస్తే సూపర్గా నాకు సూట్ అవుతుంది, యాప్ట్ అని ఎప్పుడైనా అనిపించిందో? అలాంటి రోల్ ఏమైనా ఉందా? ఎనీ స్పెసిఫిక్ రోల్ ఇన్ మైండ్? I would have liked to do I think Kahani. Our type of character would have been really good because superb performance, and she was the soul of the movie and I loved that movie. I would have really liked to do Sweetie's role in Size Zero. That would have been a really good character for me and something I believe in. Na appearance kuda ade, so I would have liked to do that film. I would have liked to actually నాకు ఈ ఫీలింగ్ నిజంగా అస్సలు రాదు బికాస్ ఐ అప్రిషియేట్ ఎవ్రీ యాక్టర్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. రీప్లేస్ చేసి మిమ్మల్ని చేయాలని కాదు, మీకేదో అనిపిస్తుంది ఇక్కడ నేను కూడా బాగుంటాను అంతే. నో, ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. ఐ ఫెల్ట్ లైక్ ఇఫ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ విల్ బి గ్రేట్. But I never wanted to replace anybody particularly in a movie. But I would have loved to be part of like a Bahubali. I would have loved to be part of, like a big movie, like grand scale like Bahubali, like, a Sanjay Leela Bhansali movie, okay, epic, a type lo. I would have loved to be part of films like that. Okay. So, I've only gotten the feeling that I want to be part of a movie. I've never wanted to replace a character. But if I could replace a character, I wish I could do Sweetie's role in Size Zero. Wow.
and I would have loved to work with Rajamouli garu. So I hope that happens. And yeah. ఇప్పుడు వింటారు రాజమౌళి గారు, మంచిగా చెప్పుకోండి హ్యాపీగా. రాజమౌళి గారు నా అన్ని ఫిల్మ్స్ కూడా చూసారు, కానీ క్యారెక్టర్ కావాలి, ఉండాలి కదా అందులో మీకు. అవును అవును. సో మీరుంటా ఎవ్రీ టైం లైక్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో షూటింగ్ డేట్స్ డైరీ ఉంటుంది కదా, దాంట్లో రజనీకాంత్ గారితో సైన్ చేయించుకుంటారా? Yes. అది నిజమా అండ్ ఎందుకు? I have it right now actually. ఎందుకు? Because I'm coming from shoot కదా, నా షూటింగ్ బుక్ నా దగ్గర ఉంది. సో స్వీట్. ఎందుకు? ఏంటి దానికి రీజన్ ఏంటి? మీకు ఎందుకు అలా చేయించుకుంటారు? ఒక సెంటిమెంట్ రీజన్. బికాజ్ 2017 జనవరిలో నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను మెయింటైన్ చేసిన బుక్ రజనీ గారు సైన్ చేసి ఆల్ ద బెస్ట్ విత్ యూ, గాడ్ బ్లెస్ని పెట్టారు, రాస్తారు. అండ్ 2017, like I said, was my best year so far in movies. I did so many good movies, manchi hits, manchi characters, and Nandi Award. It was a great year. So for me, ఏంటంటే లైక్ రజనీ గారు నేను నాకు బ్లెస్ చేసిన నా ఇయర్ బాగుంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో దట్స్ వై ఈవెన్ 2018 I had to have him sign my book. సో స్వీట్. And he presented me ఒక దేవుడ ఫోటో ప్రజెంట్ చేసి బుక్ సైన్ చేసి హిల్ బ్లెస్ మీ అండ్ బీ లైక్ విత్ యూ, చాలా బాగా చేయి, మంచిగా చేయి, డూ గుడ్ ఫిల్మ్స్, డూ గుడ్ క్యారెక్టర్స్, అండ్ హిల్ బ్లెస్ మీ. సో తను మాత్రమే కదా, మన ఆడియన్స్ కూడా ఇస్తారు మీకు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. సో ఓకే, అయితే ఇప్పుడు మీ స్కూలింగ్ గురించి చెప్పండి. మీ అసలు మీ చైల్డ్హుడ్ ఎక్కడ గడిచింది, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారో మొత్తం స్కూలింగ్ గురించి చెప్పండి. ఏంటి ఇది నా బయోడేటావా? ఇప్పుడు కమింగ్ టు యువర్ పర్సనల్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, బార్న్ చెన్నై, ఓకే, ఫుల్ లైఫ్ in Chennai, okay, all 26 years in Chennai, native Chennai, mother tongue Tamil. okay. School was Vidyamandir Mylapore, tarvata 9th nunchi MCTM matriculation, which was also near Vidyamandir, and varenti. సో టీనేజ్లో క్రష్, సో ఆ టీనేజ్ క్రష్ ముందు స్కూలింగ్లో మీరు మంచి బెస్ట్ మూమెంట్, గుర్తుపొండిపోయే మూమెంట్ ఏదైనా ఉందా? మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ స్కూలింగ్. స్కూల్ డేస్లో మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఐ వాజ్ కల్చరల్ సెక్రటరీ ఆఫ్ మై స్కూల్ ఫర్ 11th స్టాండర్డ్ అండ్ 12th స్టాండర్డ్. అండ్ ఇప్పుడు 12th స్టాండర్డ్లో ఐ గాట్ బెస్ట్ కల్చరల్ సెక్రటరీ అవార్డ్. అండ్ టు ప్రెజెంట్ దట్ అవార్డ్, my father gave me the award. Wow. My father was the chief guest for the function and he presented me the award. So one of my proudest moments. And na chesina anni plays ma principals, ma teachers andaru chusi nenu chaala praise chesaru. They encouraged me. They were like, tomorrow you will become a big person in media industry, you will become a successful actor, don't give up, you're good ani chaala positive feedback, positive reports naku ichi today I'm here because of their help and blessings and encouragement. సో విద్యుల్లేఖ మరి షార్ప్ స్టూడెంటా, గుడ్ స్టూడెంట్ అనాలా ఏంటి? I was a good student. I was a good student. I'm not a 99% IIT rank holder అండి. అది IIT JEE ఇంటర్వ్యూస్లో అది యునో వందు లైక్ దట్ దిల్ సేనో ఒకటి రెండు అన్ని సీట్స్ మీకే లైక్ దట్ దిల్ సేనో ఏం లేదు. See, I was always into cultural activities. I always loved doing extracurricular activities. చిన్నప్పటి నుంచే లైక్ ఐ లవ్ టు బి పార్ట్ ఆఫ్ స్కూల్ డే, యాన్యువల్ డే, డాన్స్ డ్రామా, పోయమ్స్, ఎలక్యూషన్, డిబేట్, యూనో ఎక్కువ కల్చరల్స్, షిప్ రెక్స్, ఇది ఏదో పిచ్చా, నేను ఒక కల్చరల్స్ పిచ్చా. దట్స్ వై దే మేడ్ మీ కల్చరల్ సెక్రటరీ ఫర్ 2 years. సో I loved to be part of extracurricular activities, but obviously నేను స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. I didn't give up my studies, I didn't stop. That's why even college నేను ఫినిష్ చేసిన తర్వాత I entered films officially. I did not want to compromise on my education because education కూడా కావాలి మాకు, ఎస్పెషల్లీ బికాస్ ఈ ఇండస్ట్రీ చాలా అన్సర్టన్గా ఉందండి. లైక్ టుమారో వీ నీడ్ టు బీ హ్యావింగ్ అ బ్యాకప్ కదా, ఏదో ఒక క్వశ్చనింగ్ కావాలి మాకు. సో ఐ వాజ్ లైక్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. మెనీ పీపుల్ దే గివ్ అప్ కాలేజ్, దే గివ్ అప్ దర్ స్కూల్, అండ్ టు మెనీ పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ ఫిల్మ్స్ ఆల్సో టెల్ దెమ్ ప్లీజ్ మీరు కాలేజ్ ఫినిష్ చేయండి, ఏదో ఒక అట్లీస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ చేతిలో ఉంది నా బెటర్.
బికాస్ టుమారో ఇఫ్ దిస్ డస్ నాట్ వర్క్అవుట్ ఫీ చాలా అన్ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీ కదా. ఇఫ్ డస్ నాట్ వర్క్అవుట్ ఫీ వాట్ విల్ యూ డూ? మీకు ఏం పని ఉంటుంది? సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ ప్రాక్టికల్ లైక్ దట్. సో ఐ ఆల్వేస్ వాజ్ గుడ్ ఇన్ మై స్టడీ, బట్ మ్యాథ్స్ నాకు అస్సలు రాదు. ఓకే. ఆల్వేస్ చేతిలో క్యాల్కులేటర్ 5 - 3 + 2 - 10 లైక్ దట్. సో ఐ హేట్ మ్యాథ్స్. ఐ కాంట్ డూ మ్యాథ్స్. నిజంగా తలకాయ నొప్పి వస్తుంది ఇఫ్ ఐ థింక్ అబౌట్ మ్యాథ్స్. ఫుల్ నాటీగా ఉండి గొడవ చేసేవాళ్ళ? ఎంజాయ్ ఫుల్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నో, లైక్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ లైక్ రన్నింగ్ అరౌండ్, ఆల్వేస్ టాకింగ్. సో ఆల్వేస్ హ్యాడ్ లైక్ దట్. You keep yourself active in things and busy, yeah? Yeah. Always busy. Yeah. Keep yourself busy. Yeah. సో మీ నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండదు? బికాజ్ మీ నాన్నగారు వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ, సో ఇంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అలాంటి ఫాదర్తో అంటే లైక్ ఈ ఇండస్ట్రీ గురించి కూడా మీ నాన్నగారు బాగా తెలుసు. 27 years ఉన్నారంటేనే ఇన్ అండ్ అవుట్ ఇంకా చెప్పకూడదు. సో అలాంటప్పుడు మరి ఈ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారండి? తను స్టార్ట్ నుంచే ఎంకరేజ్ చేశారు. బికాస్ హీ నెవర్ మా నాన్నగారికి మంచి విషయం ఏంటంటే హీ విల్ నెవర్ మేక్ మై డెసిషన్. నువ్వు డిసైడ్ చెయ్యి, ఇది నా ఒపీనియన్, తీసుకో లేకపోతే వదిలే, అంతే. లైక్ దట్ ఈస్ సో కూల్ అబౌట్ ఇట్. హీ నెవర్ సెస్ విద్యు నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యాలి. విల్ నెవర్ సే లైక్ దట్. హీ విల్ ఆల్వేస్ బీ వెరీ ప్రాక్టికల్ అండ్ హీల్ ఆల్వేస్ బీ వెరీ కూల్, కంపోజ్డ్, లైక్ డాడీ కూల్ అంతే. సో నాన్న చాలా ఎంకరేజ్ చేశారు. మధ్యలో I was having like industry startలో I was having a bit of a ఇరిటేషన్ ఫేజ్ నా లైఫ్లో. నాకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ నాకు కావాలి. సో మధ్యలో ఐ ఫెల్ట్ దర్ వాజ్ అ గ్యాప్ ఫర్ మీ. నాకు మంచి ఫిల్మ్స్ రాలేదు. ఐ వాజ్ ఇరిటేటెడ్. ఐ డోంట్ నో వాట్ వాజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఐ టోల్డ్ నాన్న ఐఎమ్ క్విట్టింగ్, నాకు ఇండస్ట్రీ సెట్ అవ్వలేదు, ఐఎమ్ గోయింగ్ టు గో బ్యాక్ టు థియేటర్. నేను యూఎస్కి నేను వెళ్తాను. ఐ డోంట్ వాంట్ డూ దిస్. ఐ మేడ్ అప్ మై మైండ్. I wanted to quit. And then I didn't. Because Nana was like, no, don't give up. Industry will recognize you. Industry will give you good roles. Don't ever give up. So, he gave me a lot of positive encouragement. ఇంత బ్రాడ్ మైండెడ్ ఫాదర్ ఉన్నారు కదా, సో మీరు లవ్ మ్యారేజ్ని ఇష్టపడతారా, మరి మ్యారేజ్ అంటే ఫ్యూచర్లో అరేంజ్ మ్యారేజా? అయ్యో, మా అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ అండి. అసలు మీరేది అంటే మీరు అలా ఉండాలని లేదు కదా? నో, పర్టికులర్ లవ్ అండ్ ఫిక్సా? నో, అదే ఐఎమ్ నాట్ ఇన్ లవ్ అని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నారని అట్లా ఫ్యూచర్లో ఏం ప్రిఫర్ చేస్తారని అడిగా. ఆబ్వియస్లీ లవ్ మ్యారేజ్ అండి. ఆబ్వియస్లీ. ఐ మీన్ మా నాన్న మా నాన్న అమ్మ ఆల్సో లవ్ మ్యారేజ్. వై విల్ ఐ డూ అరేంజ్ మ్యారేజ్? ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీబడి ఐ విల్ డూ అరేంజ్ మ్యారేజ్. బట్ నేను కూడా ట్రై చేయాలి. వస్తారు ఇప్పుడు, ట్రై చెయ్యండి. మరి నేను రోజు నేను ట్రై చేశాను, ఎవరి మీద దొరకలే. ఎప్పుడు చేసుకుంటున్నారు మ్యారేజ్? ట్రై చేస్తే ఒక 1 year 2 years పెట్టుకుంటారు కదా. ఒక 2 years చూద్దాం. ఇప్పుడు నేను ఫుల్ ఇండస్ట్రీ కెరీర్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో లెట్స్ సీ, ఒక 2 years గ్యాప్ పెడదాం. డెడ్ లైన్ లేదా? డెడ్ లైన్ అంటే ఏంటి? డెడ్ లైన్ వీ ఓన్లీ మేక్. అదే మీరే చేసుకోవాలి, చేయలేదా? అదే ఒక 2 years గ్యాప్ చూద్దాం. ఐ స్టిల్ హ్యావ్ 2 more years. ఇప్పుడు నా ఏజ్ 26. 28 వరకు వెయిట్ చేద్దాం, లేకపోతే చూద్దాం. అయితే టీనేజ్ లో మీ క్రష్ గురించి చెప్పండి. అయ్యో, కెనాట్ సే ఆల్ దట్ ఇన్ పబ్లిక్. ఉందన్నమాట. ఆబ్వియస్లీ ఫస్ట్ క్రష్ చెప్పొచ్చు కదా. ఫస్ట్ క్రష్ చెప్పమలేదు కదా, మీ స్టోరీస్ అన్ని లవ్ స్టోరీస్ చెప్పమలేదు కదా. ఫస్ట్ క్రష్ అంటే ఐ డోంట్ నో, సమ్ ర్యాండమ్ గై స్కూల్లో. పేరు గుర్తులేదు. ఫస్ట్ అంటే పేరు గుర్తులేదు, చాలా సేపు అయింది. ఫస్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా స్పెషల్ అమ్మా. అయ్యో అది చాలా సినిమాటిక్ డైలాగ్ అండి. ఫస్ట్ అంటే అంత స్పెషల్గా లేదు అస్సలు. అయ్యో, మరి అందరు సినిమాల్లో ఒక రేంజ్ లో చూపించేస్తారు, ఇలా మెరుపులు. ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ లవ్. ఏం లేదు. ఓకే, నీ కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? లవ్డ్ కాలేజ్. లైక్ కాలేజ్ వాజ్ ద టైమ్ ఐ కుడ్ రియలీ బ్లాసమ్. నేను ఫుల్గా థియేటర్లో కాన్సన్ట్రేట్ చేశాను. ఐ స్టార్టెడ్ మై థియేటర్ క్లబ్ ఇన్ కాలేజ్ విత్ హెల్ప్ ఆఫ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎక్కువ ప్లేస్ చేసాం. ఇప్పుడు శిల్పకళ వేదికలో కూడా నేను చేశాను సో మెనీ ప్లేస్ అప్పుడు కాలేజ్ టైంలో. సో కాలేజ్ వాజ్ అ రియల్ టైమ్ ఫర్ మీ టు ఫోకస్ ఆన్ మై ప్యాషన్స్. బికాజ్ మీడియా, ఐ లవ్డ్ థియేటర్ అండ్ మాకు అప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంది. సో వీ కుడ్
do those things. I didn't have to do stupid maths. So మా తల మీద మ్యాథ్స్ లేదు, సో ఒక పెద్ద టెన్షన్ లేదు. అండ్ I really loved the friends I made in college. College times is definitely the best times, for sure. సో అప్పట్లో గుర్తుండిపోయే మూమెంట్ మీ కాలేజ్ డేస్ అనగానే గుర్తొచ్చే ఫ్రెండ్ కానీ సమ్ మూమెంట్ ఫ్రెండ్తో చేసిన సమ్ బై కాలేజ్ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఫిల్మ్స్లో నేను ఎంటర్ చేశాను. సో అప్పుడు ఐ వాజ్ సైమల్టేనియస్లీ షూటింగ్ ఫర్ ఏటో, అండ్ దట్ టైమ్ ఆల్ మై ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. విద్యూస్ డూయింగ్ అ ఫీచర్ ఫిల్మ్, షీస్ డూయింగ్ అ బిగ్ ఫిల్మ్, గౌతమ్ మేనన్ ఫిల్మ్ విద్యు చేశారు, లైక్ దట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మీ. సో ఫర్ మీ కాలేజ్ లైఫ్ ఆల్సో వాజ్ వెరీ 50-50 ఇక్కడక్కడ, బికాస్ హాఫ్ ద టైమ్ షూట్లోనే పోయింది. అండ్ మిగతా రిమైనింగ్ టైమ్ వాజ్ ఇన్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్, లైక్ కల్చరల్స్ ఆర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆ టైంలో. సో ఫుల్ ప్యాక్డ్. సో మన విద్యుల్లేఖ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? మై క్వాలిఫికేషన్ ఇస్ ఐ హావ్ కంప్లీటెడ్ బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్. ఓకే, ఫర్దర్గా మళ్ళీ చదవాలనుకుంటున్నారా ఇంకా? యూ వాంట్ కంటిన్యూ? ఐ వాంటెడ్ టు, బట్ ఇప్పుడు కష్టం కదా విత్ ఫిల్మ్స్ అరౌండ్ మధ్యలో. ఇట్స్ రియల్లీ నాట్ పాసిబుల్. లేదు, యూ డోంట్ వాంట్ టు డు టైం ఆల్సో. పార్ట్ టైంకి నిజంగా టైం లేదండి. లైక్ ఐ కుడెంట్ ఈవెన్ టిల్ టుడే ఐ కాంట్ గివ్ టైమ్ ఫర్ థియేటర్. మా స్కెడ్యూల్ అంతా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బీ అవైలబుల్, వెదర్ ఐ విల్ బీ ఫ్రీ. మా స్కెడ్యూల్ ఖాళీగా ఉందా లేకపోతే బిజీగా ఉందా, వీ కాంట్ ప్రెడిక్ట్. సో ఫర్ మీ, ఐ డెఫినెట్లీ కాంట్ థింక్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నౌ, బట్ ఐమ్ కీపింగ్ హాబీస్. లైక్ ఐ వాంట్ టు లెర్న్ లాంగ్వేజెస్, ఐ వాంట్ డూ ఆల్ దట్. సో ఐమ్ కీపింగ్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్ లైక్ దట్. మరి ఈ ఇండస్ట్రీలో అవకాశాలకు గ్యారంటీ అయితే లేదు. సో ఉన్న అవకాశాలను వాడుకుంటూ అలా మీరు వెళ్ళిపోతూ ఉన్నారు కదా. సడన్ లో అసలు ఊహించకుండా అసలు అవకాశాలు లేవండి, ఆగిపోయాయి, అప్పుడు ఏం చేస్తారు? అంటే నెక్స్ట్ ఏంటి మీ ప్రొఫెషన్, ఒక ఐడియా ఉందా? ఫ్యూచర్ ఏం అవ్వబోతుంది అండ్ ఒక బ్యాకప్ ప్లాన్ యూ మీన్ ఏముంది మీకు మైండ్లో? ఐ హావ్ థాట్ అబౌట్ దట్. ఒక బ్యాకప్ ప్లాన్ అంటే ప్రాబ్లీ గెట్ ఇంటు డైరెక్షన్, ఐల్ గెట్ ఇంటు ప్రొడక్షన్. ఇప్పుడు వెబ్ సిరీస్ని ఒక విషయం ఈజ్ క్యాచింగ్ అప్ అండ్ బికమింగ్ సో బిగ్. లైక్ సీరియస్లీ ఇట్స్ బికమింగ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. సినిమా తర్వాత వెబ్ సిరీస్ లైక్ అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో. ఐఎమ్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ మై ఓన్ షో. సో I'll definitely be getting into production, post-production. And if I today Vidyullekha oka actor kaakapote, I'll probably get into food and beverages industry. I love anything related to food, restaurant management, because I am, my initial plan endante before I got into media, I want to do hotel management. Okay. So probably I'll get into F&B industry. That's a plan, but I hope I don't have to think about that. I still want to be busy in the industry. Backup unte manchidi kada. Definitely. Careful. I'll be either I'll be doing post production work, behind the scenes technical side, films lo, show TV lo, lekapothe I will do food and beverage. So what are the two good things you have learned from your father? First two things. To be patient is the first thing I learned. Okay. Because Nana kuda chaala struggle chesaru initial days lo. He did not get things easy. And he could not completely focus in films. Okay. He was mainly a lot into TV, Rahasyam serial, yani shows lo he gained extreme popularity. Because appudu Nana ki ఒక ఫ్యామిలీ ఉంది. హీ హ్యాడ్ మీ, హీ హ్యాడ్ మై మదర్, హీ హ్యాడ్ మై, నాకు ఒక అన్నయ్య ఉన్నారు. సో ఒక ఫ్యామిలీలో యూ హ్యావ్ టు ఫీడ్ 3 people. యూ కాంట్ హ్యావ్ అ క్యాజువల్ జాబ్ కదా. సో నానా కుడ్ నాట్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్. నాకు ఆ బ్లెస్సింగ్ ఉంది, ఐ కెన్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్. ఎందుకంటే నాకు ఆ ప్రెషర్స్ ఏం లేవు. సో I want to fulfill Nana's dream. Okay. I want to be a popular film actor, a popular comedian, because Nana wanted to be that, but due to family pressures he could not fully concentrate on that. He did so many movies, he has acted in around 100+ movies, but still he wanted so much more which he could not get our age lo. So I want to do what Nana couldn't do, and he taught me to be patient, and he was very patient with me.
he still is very patient with me. But and the second thing I learned was respect. You have to give respect to get respect. మా నాన్న పాలసీ. He'll be so respectful to anybody in the shooting spot. ఒక లైట్ మెన్ నుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకే సేమ్ రెస్పెక్ట్ అని అది ఉండాలి అందరికీ. మెనీ యాక్టర్స్ ఐఎమ్ సీయింగ్ దే డోంట్ సీమ్ టు హ్యావ్ ఇట్. దే హ్యావ్ దట్ యాటిట్యూడ్, దే హ్యావ్ దట్ నేను ఎవరిని తెలుసా నీకు, నువ్వు ఒక మనుషులు, అది మర్చిపోకు. దట్స్ ఇట్. You may be a star outside, but don't be a star everywhere. So that's something my dad taught me. That way, even tomorrow, if I become so huge, if I become some great, huge, legendary actor or something like that, I won't change because Nana told me you must not change. అందుకంటే నాకు రజనీకాంత్ గారి మీద అంత రెస్పెక్ట్ ఉంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ కానీ అంత సింపుల్ పర్సనాలిటీ. సింపుల్ అంటే అంత సింపుల్. సో ఐ లవ్ పీపుల్ లైక్ దట్ బికాస్ యూ ఫీల్ లైక్ యూఆర్ టాకింగ్ టు హ్యూమన్. ఆ హ్యూమన్ కాంటాక్ట్ కావాలి. అండ్ ఐ గెట్ దట్. అండ్ లక్కీలీ టచ్ వుడ్ ఆల్ ద హీరోస్ ఐ వర్క్డ్ విత్ హ్యావ్ ఆల్సో బిన్ లైక్ దట్. ఎవ్రీవన్ హెస్ బిన్ సో కైండ్, సో హంబుల్, సో స్వీట్, సో న్యాచురల్ టు టాక్ టు. నా ఫస్ట్ హీరో నాని నుంచి ఇప్పుడు మోస్ట్ రీసెంట్ హీరో నాగ చైతన్య వరకు ఎవ్రీ పెద్ద స్టార్, చిన్న స్టార్ ఐ వర్క్డ్ విత్ హ్యాస్ బిన్ సో ప్లెజెంట్. సో టచ్ వుడ్, ఐమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఆర్ యూ ద ఓన్లీ కిడ్? నో, నాకు ఒక అన్నయ్య ఉన్నారు. హీ ఈజ్ ఇన్ టు లా. ఓకే, మీరంతా ఫ్యామిలీ తీసుకుంటే లాయర్స్ ఎక్కువ కదా అండి మీ దాంట్లో? మా తాతయ్య వాజ్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ తమిళనాడు అండ్ ఎంజిఆర్ గారు వాజ్ అడ్వకేట్. మా చిన్నన్న వాజ్ ది BCCI lawyer and Chennai Super Kings lawyer. So both my chinnanas, my tammudus, my annayas, everyone is a lawyer actually in my family, coming to think of it. అందుకే మీకు రూల్స్ అవన్నీ బాగా dad తో సహా. యా ఐ నో, మీ నాన్నగారు కూడా. సో మీకు అందుకే రూల్స్ అవన్నీ పర్టికులర్గా వెన్ యూ టాక్ యూ సో పర్టికులర్ అబౌట్ థింగ్స్. దిస్ వాట్ ఐ ఫీల్. Really? Oh, many people say I should have been a lawyer actually. Because you raise so many points when you talk. అది క్లియర్లీ అండర్స్టూడ్, పేరెంట్స్ నుంచి వస్తుంది, అది క్లియర్లీ అండర్స్టూడ్. అందుకే నేను అనలేదు మీ నాన్నగారు అది అని. సో ఒక క్వశ్చన్ అడుగుతాను, పర్సనల్ క్వశ్చన్. ఇది లాస్ట్. ఇంతసేపు యాక్చువల్గా మీకు చెప్పలేదు, ఫస్ట్ రౌండ్ మనది అయిపోతుంది అనమాట. అది జనరల్ రౌండ్. ఆ తర్వాత వచ్చేసి మనకి సోషల్ మీడియా ఉంటుంది, ఆ తర్వాత ర్యాపిడ్ ఫైర్, ఆ తర్వాత చివరిగా మీ మాటగా మన ఆడియన్స్కి ఏం చెప్తారనేది విషయం. సో ఫస్ట్ రౌండ్ మనం ఎండ్ చేద్దాం. పర్సనల్ క్వశ్చన్ మీకు చెప్పడం ఇష్టకపోతే జరిపేద్దాం, ఓకేనా? ఐ మీన్ ముందుకెళ్ళిపోదాం. ఓకే. ఏంటంటే కాలేజ్ డేస్లో ఏదో మంచిగా లవ్ స్టోరీ ఉంది, ఒక అబ్బాయిని మీరు చాలా ఇష్టపడ్డారు అని ఒక టాక్ అని మీరు చెప్పారు కూడా ఒక దగ్గర, నాకు తెలుసు. సో ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ జర్నీ ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, అండ్ ఒకవేళ కంటిన్యూ అవుతుందా ఏమైనా సీక్రెట్గా? ఎవరో ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డారు. ఎవరి స్టోరీ మీకు చెప్పారు? తప్పు విషయం అండి. అంతేనా? అయ్యో నో, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ. నాకు అంత పెద్ద డ్రామా, అంత పెద్ద సీన్ ఏం లేదు నాకు. అంత పెద్ద సీన్ లేదు. నో, బట్ ఐ నెవర్ హ్యాడ్ సచ్ లెంత్ ఎక్కువైంది కదా. No, I really did not have such a experience like that in college. This is what we heard, but if it is not correct, okay. That I had a love story in college. కాలేజ్లో ఒకరిని ఇష్టపడి ఆ జర్నీ కొంచెం అలా సాగుతూ ఒక మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల. I mean, I didn't have such a dramatic experience like that, but yes, ఇప్పుడు అందరికీ ఒక how to say this, పర్లేదు ఏ లాంగ్వేజ్లోనే చెప్పండి. నో అదే హౌ టు సే ఇట్ ఐమ్ థింకింగ్, లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు అందరికీ ఎక్కువ ప్రాబ్లమ్స్ లవ్లో ఉంటుంది. బట్ వన్ థింగ్ దట్ దట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ చిన్నప్పుడులో I could not understand one problem was I was too scared to love someone completely because నాకు ఒక భయం, if they don't feel like that about me, if my family does not accept them, if his family does not accept me, చిన్న భయం నాకు అప్పుడు ఉంది. Now I'm not scared of anything because
I don't think you must be scared of love. You must not be scared to fall in love. So I've been hurt lots of times. Like definitely I've been hurt, but nothing has stopped me from falling in love. Okay. And I want to fall in love also. So like I've had a lot of heartbreaks. I've had a lot of not bad experiences, learning experiences. ఒక్కొక్క విషయం was so important to me, what I learned from that experience. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి I took back something very important. So I don't regret any of that, but it was also a process where I learned who I was. Vidyu ante evaru. This is me. So I learned those heartbreaks, those heartaches, they all taught me so many important things. So we must not be scared to fall in love. That's what. సో మీ ఆన్సర్ నుండి వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో మిమ్మల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ మీరు ఎవరైనా ప్రపోజ్ చేసి ఉంటే అందులో గుర్తుండిపోయే వ్యక్తి ఒక అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు ఎవరు? డెఫినెట్గా లాట్ ఆఫ్ గైసా? అంటే లేదు, lot of times I felt ఈ అబ్బాయి నాకు మంచిది, I felt these kind of things, but it didn't work out for so many reasons. But నాకు I really respect my career too much to concentrate too much on these things, Andy, to be frank. So I need someone to respect that. So the minute they don't respect what I do, I lose that feeling. So start lo, hey abbai naku manchidi, why don't I go with him, why don't I try for him, I'll feel all those things, but then I'll realize that he's not supporting or encouraging of me, so I lose that feeling. So I've had this in the past. Now I don't concentrate on those things only. I'm too concentrating on myself. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సోషల్ మీడియా వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, అండ్ ఏ విధమైన లైక్ ఎలా ఉంటే బాగుంటుంది సోషల్ మీడియా? I would like it if social media is not a platform for trolling. ఓకే. Troll చేయకండి. It hurts people, it hurts celebrities, it hurts normal people also, it hurts everybody, and celebrities especially ఒక పెద్ద టార్గెట్ అందరికీ. So social media is very useful, both boon and a bane అని చెప్పారు, but I feel it should not be used in a negative way. నెగిటివ్ వే అంటే ఇప్పుడు మీకు వచ్చిన కమెంట్స్లో మిమ్మల్ని హర్ట్ చేసిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. రోజు లైక్ మా పిక్స్ చూసి పీపుల్ కమెంట్స్ ఇట్స్ వెరీ మీన్ థింగ్స్. దే కాల్ మీ సో మెనీ బ్యాడ్ వర్డ్స్, దే కాల్ మీ సో మెనీ hurtful things. They don't understand. They think, okay, you know what, let me just say it because వాళ్ళు anonymous kada. For them they have no consequences. We only have to sit and read it and feel bad. Like always attacking my size, calling me elephant, pig, this, that, oh so fat, so ugly, blah blah. Like, why you having so much of hate lopla? ఎందుకు అంత హేట్ ఉంది మీకు? లైక్ కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయి, కొంచెం పాజిటివ్గా ఆలోచించుకో. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ దెమ్, బికాస్ ఐ ఫీల్ దట్ దే రియలీ హేట్ దెమ్సెల్ఫ్ సో మచ్. అందుకే దే ఆర్ గివింగ్ దట్ హేట్ అవుట్ టు ద వరల్డ్. సో ఐ హోప్ ద ట్రోలర్స్ లెర్న్ ఫ్రమ్ దట్. సో ఇట్లా బాడీ షేమింగ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కోపం వచ్చేస్తుందా, లేకపోతే ఐ డోంట్ కేర్ అనుకుంటా? ఒక టైంలో కోపం వస్తుంది, ఒక టైంలో ఐ వాజ్ వెరీ యాంగ్రీ, ఐ వాజ్ వెరీ హర్ట్. నౌ ఐ జస్ట్ కాంట్ కేర్. లేకపోతే మా ఫుల్ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇఫ్ ఐ కీప్ కేరింగ్ అబౌట్ వాట్ ఆల్ దే సే. ఆఫ్టర్ అ పాయింట్ ఐ వోంట్ పుట్ అప్ విత్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్, బట్ మోస్ట్ టైమ్ ఐ కీప్ సైలెంట్ బికాస్ ఐ నో వాట్ ఐ సైన్డ్ అప్ ఫర్ వెన్ ఐ జాయిన్ సోషల్ మీడియా. నేను ఒక పబ్లిక్ ఫిగర్, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చెప్పాను, నేను ఫొటోస్ నేను పెట్టాను. సో ఐ నో ఐఎమ్ గోయింగ్ టు గెట్ అటాక్డ్, వెదర్ హౌ ఎవర్ ఐ లుక్, హౌ ఎవర్ ఐ స్పీక్, people will attack you. You can't expect 100% of society to love you, right? So there will be someone who hates you. సో మిమ్మల్ని బాధ పెట్టిన కామెంట్ కానీ, రూమర్ కానీ, కామెంట్ అంటే డిస్కస్ చేస్తాం ఆల్రెడీ, కానీ రూమర్ కానీ గాసిప్ కానీ ఉందా? Not really. I mean, I try to stay away from రూమర్ ఇలాంటి స్ప్రెడ్ ఏమైనా చేసినందుకు మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారు? No, I try to stay away from any kind of controversies, and touch wood I've maintained that. నాకు చాలా అన్కాంప్లికేటెడ్ లైఫ్ అండి. ఐ లైక్ టు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్ అండ్ గో బ్యాక్ హోమ్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ people's personal matters. I don't want to get my personal matters involved with people. I'm private like that. So
అయితే ఇందాక మీరు ట్రోలింగ్ అన్నారు కదా, వాళ్ళు మెసేజ్ పెట్టే కమెంట్స్ని చూసి మీరు ఎలిఫెంట్ అన్నారు, పిగ్ అన్నారు, లావ్గా ఉన్నామని సెవెరల్ కమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కోపంతోన మరి మీరు ఇలాంటి పిక్స్ హాట్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్స్ పెట్టారు కదా, ఈజ్ ఇట్ అ రీజన్? అదేనా స్పెసిఫిక్ రీజన్, లేదంటే వేరేదేమైనా Of course, it's also a comeback for the trolls. Trollers ki oka comeback. సో Say what you want. I'll post whatever I want, and you are nobody to talk about it. ఓకే. Yeah. సో ఆ నెగిటివ్ చేసే వాళ్ళకి మరి ఇంకెక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు కదా, వాళ్ళకి స్కోప్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు మిమ్మల్ని కమెంట్ చేయడానికి. అట్లీస్ట్ మీరు ఎంత డీసెంట్ Comment say. I don't care. I've reached a point where I really can't care, and I'm busy focusing on my work. I'm focusing on doing good projects, good roles, entertaining public. I know how many people love me. That's important for me. You can troll me, I don't bloody care. Troll it, I'll block you, I'll report you. Simple. I don't take it to heart anymore. Used to, I don't take it anymore. సో బాడీ షేమింగ్ పై వచ్చే కామెడీని మీరు ఎంటర్టైన్ చేస్తారా? ఇప్పుడు మన ఇండస్ట్రీలో కూడా అది ఈజీగా కామెడీ జనరేట్ చేయొచ్చు అని అదొక సబ్జెక్ట్ని చూస్ చేస్తారు అనుకుందాం. సో అది కరెక్ట్ అంటారా? No, it's not. Because you're making fun of a person's physical appearance. అది నాకు కామెడీగా కనపడలేదు. Because you should never make fun of a person's physical appearance అండి. You must not call them Kali. You must not call them Moti. You must not call them, skinny. Like, don't attack someone because of how they were born or how they look. That's not comedy. That does not generate laugh. So, if people want to still continue doing that, that's a very old style of humor. Okay. People need to grow up and get over it. ఓకే. So, I hope it changes, because so far recently నేను చేసిన ఫిల్మ్స్లో nobody made any body shaming jokes, and I'm happy about that. సరైనోడులో బాడీ షేమింగ్ జోక్స్ చేయలేదు, రాజుగారి గదిలో బాడీ షేమింగ్ జోక్స్ చేయలేదు, రాజా ద గ్రేట్లో బాడీ షేమింగ్ జోక్స్ చేయలేదు, తొలి ప్రేమలో బాడీ షేమింగ్ జోక్స్ చేయలేదు. There are films, Bagmati, all these movies, they didn't make any fun of my size. The film still became a huge hit. The film still generated laughs. So people should learn that fat jokes are not funny anymore. సో ఫ్యూచర్లో ఒకవేళ మరి మీరు అలాంటి చేయాల్సి వస్తే చేస్తారా, లేదంటే లేదు అని స్ట్రైట్ అవే నో చెప్పేస్తారా ఫేస్ టు ఫేస్? అలాంటి ఇండస్ట్రీ నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు నో చెప్తారా? It's hard to say no, Andy, because if I keep saying no to every project that makes fun of my appearance, then నా schedule ఖాళీగా ఉంటుంది. I'll be sitting at home, and I'll be sitting and washing the clothes. So what can an actor do? It's always conflicting kada. Yes, I'm not a fan of these jokes, but you want to put it, you put it. It doesn't affect me anymore. Yeah. I won't put up, if it's very degrading, I won't allow it. You can be a big director, you can be a small director, I won't put up with it. But if it's within limit, can handle it. So depends on the situation. But now I have reached a point where I don't want to put up with any degrading comments. I won't, I'll try standing up for it as much as I can, because ultimately it's up to the writers to write good dialogues and not write bad comedy. So chuddam. I like I said, I won't do any comedy that is insulting like that. But if it's within limit, can handle it. It's not a problem. ఓకే. ఇది వరకు మీ మీద అసలు ఎటువంటి కాంట్రవర్సీ లేదండి. ఆ కమెంట్స్ అనేది పక్కన పెట్టేస్తే అసలు కాంట్రవర్సీ లేదు. ఆ తర్వాత మీరు పిక్స్ పెట్టాకే కాంట్రవర్సీ అనేది, సో వైరల్ వీడియో అనేది మనకు వచ్చేసింది కదా. సో అది చెయ్యపోయి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? అండ్ ఎందుకు అలా చేయడం వల్ల మీరు? No way. It's one of the things I'm most proud about. I'm so happy I did it. I'm so glad it created a controversy. I'm glad it became viral, because I'm so proud about it, because so many women and people came up to me and నాకు మెసేజ్ పెట్టారు, Vidyu, I loved your pics, నువ్వు అంత ఇన్స్పైరింగ్ మాకు, మా అందరికి, మా అందరు అమ్మాయిలకి నువ్వే చాలా ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్. సో మెనీ హీరోయిన్స్ టోల్డ్ మీ దట్ దే లవ్డ్ ఇట్. లైక్ ఎంత గట్స్ నీకు టు పుట్ సంథింగ్ లైక్ దట్. యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు సో మెనీ గర్ల్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ విత్ యూ. And so many heroines were like, you're so inspiring. So why should I regret it?
people, media want to stir some crap about it, go stir it, no problem. నాకు పబ్లిసిటీ నాకేంటి పోయింది, నాకేం రాలేదు. Like they just want to create something. Oh, Vidyullekha wants to do glamour roles, she wants to do sexy roles, she wants to become a heroine. They created unnecessary stuff like that. Okay, sare parle cheppu, no problem. That was not the truth. The truth was to just give encouragement to people to be happy in their skin. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉందండి ఇలాంటివి చూసినప్పుడు? మీరు అలాంటి ఫొటోస్? They were happy. They were definitely happy because they saw the positive reaction it created. ఓకే. See, ఇప్పుడు ఒక యాక్షన్ చేసిన పాజిటివ్ అవుట్కమ్ ఉంది, నెగటివ్ అవుట్కమ్ ఉంది. We can't always expect 100% positive outcome. Every action we do has both positive and negative reaction. ఓకే. We focused on the positive, we didn't give a shit about the negative. సో అప్పటి వరకు పాజిటివ్గా కనపడ్డ మన విద్యుల్లేఖ సడన్గా అలాంటి పిక్స్లో అలా వైరల్ అయిపోయిన వీడియోస్ వల్ల మ్యారేజ్కి ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమండి, ఏ విధంగా అంటే అలా ఇమెచ్యూర్డ్ పర్సన్ చేసుకోనంట? నేను బికినీ స్నాప్స్ నేను పెట్టా. ఏంటిది, వీఆర్ ఇన్ 21st century 2018. why should it affect me? I just wore a dress. I didn't do anything wrong. I didn't pose in a vulgar fashion. I didn't think. I just was a woman who posed in a dress and wanted to look beautiful. I don't think I won't target such men who are so close minded అండి. వాళ్ళు నా రేంజ్లోనే లేదు. సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ మై మ్యారేజ్. ఓకే. చివరిగా సోషల్ మీడియాలో క్వశ్చన్ ఏంటంటే మీ హేటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే, ఐ మీన్ మీడియాకి టోటల్గా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? సోషల్ మీడియాలో వాట్ ఐ హావ్ టు టెల్ ద హేటర్స్, ప్లీజ్ కంటిన్యూ హేటింగ్ మీ బికాస్ యువర్ హేట్ మేక్స్ మీ గ్రో స్ట్రాంగర్. Your hate makes me more popular. Your hating me means I'm still in your mind. I'm living in your mind. So I'm living, rent kuda nen pay cheyaledu. I'm living for free in your head. So please continue thinking about me. Continue hating me. No problem. And to media, I would say please artists పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి. డోంట్ కమ్ టు అజంప్షన్స్, డోంట్ కమ్ టు కంక్లూజన్స్. లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఇన్ మ్యాగజైన్స్ అండ్ ఇన్ మీడియా పోర్టల్స్ దే మేకప్ ర్యాండమ్ న్యూస్ అబౌట్ మీ విచ్ ఇస్ నాట్ ఈవెన్ ట్రూ. సో మై ఓన్లీ థింగ్ ఇస్ ప్లీజ్ డోంట్ మేక్ కంక్లూజన్స్, డోంట్ మేక్ అజంప్షన్స్ జస్ట్ ఫర్ యువర్ టీఆర్పీ రేటింగ్స్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్. నేను చకచక అడిగేస్తాను, టకటక మీరు చెప్పేసేయండి, ఓకేనా? విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్, టాలీవుడ్ ఆర్ కాలీవుడ్? ఒకటే చెప్పాలి. అయ్యో, అది చాలా రిస్కీ క్వశ్చన్ అండి. అలాగే ఉంటాయి క్వశ్చన్స్ అంటే ర్యాపిడ్ ఫైర్లో. అమ్మో, అఫ్ కోర్స్ రైట్ నౌ ఈజ్ టాలీవుడ్ బికాజ్ మా ప్రాణమే ఇప్పుడు టాలీవుడ్. ఓకే. చెన్నై సాంబార్ ఇష్టమా, హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా? హైదరాబాద్ బిర్యానీ. నో, నాట్ హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ చేపల పులుసు, హైదరాబాద్ రొయ్యలు, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యమ్మీ ఆంధ్ర ఫుడ్ ఐ లవ్ టు ద కోర్. ఐ ఆల్సో లవ్ బిర్యానీ, బట్ నాకు తమిళనాడు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బట్ హైదరాబాద్లో ఆంధ్ర మీల్స్ అంటే చాలా ఇష్టం. సో మా ఫుడ్ బాగా అలవాటు చేసేసుకున్నారు, తెలుగు నేర్చుకున్నారు, వంటలు అలవాటు, ఇక్కడ వచ్చేయండి ఇంకా బెస్ట్. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్, హైదరాబాదా చెన్నై? ఇప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ లివింగ్ ఇన్ హైదరాబాద్, సో చెన్నై ఒక వెకేషన్ నాకు. సో ఐ లైక్ టు గో బ్యాక్ టు చెన్నై. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? మీ స్ట్రెంగ్త్ ఏంటి? స్ట్రెంగ్త్ ఇస్ మై పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్. వీక్నెస్? ఐ get too emotional. Love definition? Love definition. Love definition in one word or in one sentence? మీరు ఎంత పెద్దగా చెప్పినా వింటాం, చెప్పండి. Love definition. Love is a beautiful feeling as long as you know who you are giving that feeling to. Marriage? Get married to the right person because అది మీ లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్, చాలా పెద్ద గొప్ప డెసిషన్. సో బీ కేర్ఫుల్ వెన్ యూ డిసైడ్ ఇట్. డోంట్ బీ సో టక్, డోంట్ డూ ర్యాపిడ్ ఫైర్ మ్యారేజ్. ఓకే. సో మీరు ఇప్పటివరకు చాలామంది హీరోస్తో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హీరోస్ పేర్లు చెప్తానమాట. ఆ హీరో పేరు చెప్పగానే టక్క సింగిల్ సెంటెన్స్ వాళ్ళు ఏంటో చెప్పాలి, ఫాస్ట్గా ఆలోచించకూడదు. ఒక్కొక్క వర్డ్లోనా? సెంటెన్స్, ఏదైనా సెంటెన్స్ చెప్పాలి. ఓకే, మీ మైండ్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ వరుణ్ తేజ్. మా తమ్ముడు.
Because తొలి ప్రేమ సూపర్ హిట్ గా he became my tamudu after Toli Prema, but I love Varun. One of the few people I instantly got along with like that. Such a good friend to me, such a good person, and we had so much fun during Toli Prema, and మా కామెడీ బాగా క్లిక్ అయిపోయింది బికాజ్ అంత పొడుగ్గా కూడా నేను అంత పొట్టిగా నేను ఉన్నాను. సో ఇట్ వాజ్ రియలీ రియలీ ఫన్ టు డూ తొలి ప్రేమ విత్ హిమ్. నో డౌట్, అది సో స్వీట్. అల్లు అర్జున్ Bunny is Bunny, stylish star, love his charisma, love his energy. అంత స్వీట్గా ఉన్నారు నిజంగా బికాస్ he's so nice, genuinely. It's not a fake thing he puts on. You can feel how genuine he is as a person. So I love Bunny. I wish to work with him very, very soon because I did Sarenodu, I did DJ. I hope I do more films with Bunny. I really enjoy being with him, and he encourages my comedy so much. Vidyu, inka baga che, like such a big star to encourage me to perform so much. It's a really happy thing for me. నాని My first hero. I love him like anything because Nani really saw struggle from nothing. He's now become natural star Nani. So he's a rags to riches success story like that. And I love Nani for one reason because he's not changed. 2012 నుంచి 2018 వరకు ఇప్పుడు నిన్న కూడా నేను నానితో నేను షూట్ చేశాను. I did కృష్ణార్జున యుద్ధం. He's the same with you. He'll come like that and he'll hug me. So he's so, I just love Nani. Just the sweetest, most natural personality. Natural star is such a natural personality. రవితేజ I got along with Raviteja garu like that. In Raja the Great, we both just clicked like crazy. Like we had so much fun, and I'm the senior artist. He's been there for years. He's also someone I just look up to so much because again, he came from nothing. Okay, I think yeah, he was struggling as a co-director type lo. He was doing 80s lo, he was doing like that, struggle chesi chinna patralu chesi. Today he is Mass Maharaj. So he's Mass Maharaj because he's total mass, bindas character. And one thing I learned from him is speak your heart. He will always speak his heart. He won't not, if he does not like it, be like నాకు నీకు ఇష్టం లేదు పో, he will be like that. And I'll just be like, wow, anta frank ga unnaru. And I just love him like that because he teaches you how to be blunt, how to be frank. Oka I don't give a damn attitude. జూనియర్ ఎన్టీఆర్ Junior NTR garu, I was when I did my first movie with NTR garu, which was Ramaya Vastavaya. నాకు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారి మీద చాలా భయం బికాజ్ ఐ వాజ్ వెరీ నర్వస్ టు యాక్ట్ విత్ సచ్ అ బిగ్ స్టార్. మా ఫస్ట్ టైం ఎటు వెళ్ళిపోయింది తర్వాత టు యాక్ట్ విత్ సచ్ అ బిగ్ స్టార్. సో నా ఫస్ట్ ఫీలింగ్ ఎన్టీఆర్ చూసి భయం. సో ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్ ఆఫ్ హిమ్. ఐ డోంట్ నో వై. Like I couldn't interact with him also too much because నాకు అంత టెన్షన్ ఉంది. అయ్యో నాకు డైలాగ్స్ చదవమరా ఇది సో మచ్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఆన్ మై మైండ్. ఐ కుడెంట్ గెట్ టు నో హిమ్ మోర్ పర్సనలీ. సో చాలా రెస్పెక్ట్, గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ డాన్సర్. ధనుష్ గారి గురించి ధనుష్ గారు ఆల్మోస్ట్ నా అన్నయ్య అలా ఉన్నారు బికాజ్ he's also distantly related to my family. My cousin sister married his brother. So Dhanush Anaya will always look at me with one great ayo ma chelli like that. He'll look at me like that. So I loved Dhanush garu because he cast me in a movie where my character was so non-stereotype. Oka village character lo naku oka film నేను ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను ధనుష్ గారి ఫిల్మ్లో. అండ్ నాట్ ఎవ్రీ వన్ కాస్ట్ మీ యాజ్ విలేజ్ క్యారెక్టర్. దే థింక్ ఐఎమ్ టూ ఒక సిటీ అమ్మాయిలా ఉన్నావు, దే థింక్ లైక్ దట్. బట్ ధనుష్ గారు థాట్ డిఫరెంట్లీ. ఇట్స్ లైక్ నో, విద్యు విల్ డూ వెరీ గుడ్ జాబ్ లంగావని స్టైల్లో, యునో షీల్ డూ వెరీ వెల్ అని హీ రోట్ దట్ క్యారెక్టర్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ హీ బ్రోక్ మై స్టీరియో టైప్. బ్రహ్మానందం గారితో యాక్ట్ చేశారు కదా, తన గురించి చెప్పండి వన్ లైన్లో. లైక్ ఐ సెడ్, బ్రహ్మానందం గారు ఒక లెజెండ్. హీ ఈజ్ నిజంగా ఒక దేవుడిలాగా ఉన్నారు టు ఆల్ ఆఫ్ us ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బిందర్ హీస్ యాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ జనరేషన్ అండి. సో సమ్మన్ హూమ్ ఐ రియల్లీ లుక్ అప్ టు.
such a brilliant comic sense and evergreen star. If you keep seeing Brahmanandam Garu's comedies, you can never stop seeing it. All the times you can keep laughing. So I'm so happy I got to work with him 2 times. అలీ గారి గురించి ఏం చెప్తారు? Ali garu ఒక డార్లింగ్. So I equally have so much respect for him because Ali garu నాకు ఒక చాలా పెద్ద సపోర్ట్. ఎందుకంటే హీ ఆల్వేస్ నా స్టార్ట్లో వి డిడ్ అ మూవీ టుగెదర్, హీ రియల్లీ ఎంకరేజ్ మీ. ఈజ్ లైక్ యుల్ డూ వెరీ వెల్, నువ్వు తమిళ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, 2 ఇండస్ట్రీలో నీకు చాలా స్కోప్ ఉంటుంది, సో ప్లీజ్ బాగా చెయ్యి అండ్ ఆల్ దట్. సో హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్ టు మీ అలీ గారు. ఓకే, మీకు మీలో కామెడీ సెన్స్ ఉందని ఎవరు అసలు ఫస్ట్ గుర్తించారు? ఆడియన్స్. అంతేనా? అవకాశం ఇచ్చిన వాళ్ళు గుర్తించి ఉంటేనే కదా ఒక డైరెక్టర్ కానీ ఎవరో ఒకరు, ఒక స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఊహించుంటారు, ఇలా ఈ అమ్మాయి ఇలా చేయగలదు, బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది అని. ఈ అమ్మాయికి సూట్ అవుతుంది అదే ఫస్ట్ ఫిల్మ్ నుంచి క్లిక్ అయిపోయింది. సో అందరికీ ఆటోమేటిక్గా ఇట్ బికేమ్ దట్. ఓకే, తెలుగులో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు? ఎక్కువ కమెడియన్ ఉన్నారండి. కష్టమా చెప్పడం? కష్టం, బట్ బ్రహ్మానందం గారు విల్ ఆల్వేస్ బీ ఎవర్ గ్రీన్. ఓకే, తమిళ్లో అయితే ఎవరు? తమిళ్లో నాగేష్ గారు, ఎవర్ గ్రీన్ కమెడియన్ ఇన్ తమిళ్. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్లో? ఆచి మనోరమ. ఆచి మనోరమ గారు ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ బికాస్ ఆచి మనోరమ గారు డిడ్ అమేజింగ్ comedy, she did amazing serious roles and she did amazing character roles. I want to succeed in all 3 like her. Okay, your favorite director? Favorite director? No, nothing like that. అందరూ ఇష్టం? అందరూ ఇష్టం. I want to work with Rajamouli garu and Vikram garu very badly. ఓకే, సో మీ లైఫ్లో గుడ్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? 26 years, how can we shrink to one good moment, one sad moment? ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఆ తర్వాత ఎన్నో ఉంటాయేమో. Good moment in my life is when I entered film industry because our feeling వేరే. And sad moment in my life అంటే life is filled with happy and sad అండి. I can't pinpoint one particular sad ఏదో ఒకటి moment. చాలా బాధ పెట్టిన సంఘటన ఉంటుంది కదా, When my dog చాలా ఫీల్ అయ్యాను ఉంటుంది కదా. When my dog passed away, I was very attached to my dog. She passed away after 12.5 years. సో నాకు ఆల్మోస్ట్ ఒక 9 వయసు నుంచి till 5 years back she was with us. So I really felt very terrible. ఒక హ్యూమన్కి కూడా I don't think I'll cry so much the way I cried for my dog's passing, but I was very shattered when she died. ఓకే, లైఫ్ అండ్ సక్సెస్ ఫిలాసఫీ చెప్పండి. లైఫ్ అండ్ సక్సెస్ ఫిలాసఫీ ఏంటి? Life philosophy is I feel you must always have a positive outlook towards people, towards situations. Should not get too emotional, should not get too flustered, should control your emotions. That's my life philosophy. And success philosophy is just be patient, reach for the stars and you'll touch the sky. ఓకే, తెలుగులో మా కోసం మంచి డైలాగ్ చెప్పండి మీరు చేసిన దాంట్లో. తెలుగులో మంచి డైలాగా? ఏదైనా సినిమా డైలాగ్ మీరు చేసింది అక్కడ వాడిన డైలాగ్ మన ఆడియన్స్ కోసం, ఐ మీన్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం. I'll say it from my popular సరైనోడు ఫిల్మ్. బామ్మ ఏం చేస్తున్నావు? అది ఎప్పుడు కాసేదేక సాంబార్ కాస్తామా? సాంబార్దా. సో మీరు లైఫ్లో ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటి, అదేంటి? ఓ మై గాడ్, వరుణ్ కృష్ణన్. నేను నాని చూసి ఐ హావ్ టు సే దట్. సో దట్స్ వాట్ ఐ హావ్ టు టెల్ హిమ్. మీకు మిమిక్రీ వచ్చు కదా? ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ మిమిక్రీ అండి. కానీ కొంచెం ట్రై చేస్తారు కదా, ఏదైనా ఒకటి మిమిక్రీ ట్రై చేయండి. అయ్యో నాకు అస్సలు రాదు. అయ్యో నోనా. సరే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. తమిళ్లో ఒక మంచి డైలాగ్ చెప్పండి, తమిళ్లో వినాలని ఉంది. తమిళ్లో మీ డైలాగ్, పోనీ మీదనే కాదు, మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. ఓకే, ఫ్రమ్ మై మూవీ వాసుం సరణను మొన్న పడిచవంగా, నేను తమ్మన్నాకి నేను చెప్పిన డైలాగ్,
ఇట్ బేసిక్లీ తమన్నా నా మీద చాలా జెలసీ ఉంది బికాజ్ నాకు ఆర్యకు బాగా లవ్ క్లిక్ అయింది. సో నా రియాక్షన్ ఏంటంటే என்ன ஒரே தீஞ்ச வாசனை வருது, ஓஹோ அப்படியே பத்திண்டு எரியதோ எனக்கும் இவருக்கும் அப்படியே లవ్ క్లిక్ ఆచును. మీనింగ్ ఏంటంటే ఏంటది ఫుల్ బర్నింగ్ స్మెల్ వస్తుంది, ఓ మీ కడుపు నుంచా, స్టమక్ బర్నింగ్. సో సక్సెస్ఫుల్గా ఈ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. సో ఇంత కష్టపడి ఇక్కడ కూర్చొని ఓపికతో మా ప్రశ్నలకి మీ జవాబులు ఇచ్చారు కాబట్టి మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎస్. ఓ మై గాడ్. సో మా క్వశ్చన్స్కి ఓపికతో సమాధానాలు చెప్పారు కాబట్టి ఈ గిఫ్ట్ అన్నమాట. సో వీళ్ళు అసలు ఏం మాట్లాడారో with you. Appa and I are so proud of you. What you've achieved in 5 years, 30 plus films with an Nandi Award to top it all is no mean achievement. May Sai Ram bless you to continue in your path of success and may you get more and more accolades and awards. ನಾನು కొద్దిగా తెలుగులో మాట్లాడతాను. అయ్యో వద్దు, మిస్టేక్స్ ఉందంటే క్షమించండి. మన విద్యు గారా దానికి ముఖ్యం కాని కారణం తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ మీ అందరూ, ఆ తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, స్క్రిప్ట్ రైటర్స్ చాలా ఇంపార్టెంట్, ఫెలో యాక్టర్స్, మీరందరూ మన విద్యుకు ఇచ్చిన కోఆపరేషన్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇదన్నీ ఇన్వాల్యుబుల్ అండి. ఇదన్నీ లేకపోతే వీటి సక్సెస్ రాదు. నా ఒక ప్రేయర్, మీరు ఇంత ప్రేమ, కోఆపరేషన్ అన్నీ ఇచ్చారు. కంటిన్యూ టు గివ్ ఇట్ and help and support young Vidyu. Do clean comedy, correct comedy, no body shaming, tasteful comedy. ఇదే మన సత్యసాయికి నేను ప్రార్థన చేస్తున్నాను. జై సాయిరామ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కారం. సో స్వీట్. సో ఎలా ఉంది అబ్బా సర్ప్రైజ్? థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సచ్ ఎ స్వీట్ థింగ్. మీ నాన్న నెంబర్ కానీ సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టాను అనమాట టు మేక్ యూ మోర్ హ్యాపీ. డెఫినెట్లీ సచ్ ఎ స్వీట్ సర్ప్రైజ్. చివరిగా మరి ఈ హ్యాపీనెస్లో మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మాటగా ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా ఆడియన్స్కి? సో మీరు ఇంకా హ్యాపీనెస్ నుంచి రాలేదు, అర్థం అవుతుంది. That's so sweet. Sorry, thank you so much. You guys are so sweet for doing that. But నిజంగా నా నాన్నగారు చెప్పిన విషయం అదే. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్, ప్రేక్షకులకి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. Was that correct? 100%. Yeah, because I did not expect you guys to love me so much. Please continue to love me and I'll continue to love making more movies for you. నా ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ నా లైఫ్లో, నా జీవితంలో ఏంటంటే ఐ మస్ట్ మేక్ మై ఆడియన్స్ హ్యాపీ విత్ మై కామెడీ, విత్ మై పర్ఫార్మెన్స్, విత్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ మీ అండ్ ఐ వోంట్ లెట్ యూ డౌన్. అండ్ థ్యాంక్ యూ TFI, థ్యాంక్ యూ టు మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 yearsలో ఐవ్ మేడ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. నేను వేరే ఊరు అమ్మాయి అది నాకు తెలుసు, కానీ యూ లుక్డ్ ఎట్ మీ యాజ్ మా ఇల్లు నుంచి ఒక అమ్మాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ accepting me and for encouraging me. Do continue to encourage. I love you all. థ్యాంక్స్ లాట్ Vidyullekha. థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఫర్ మేకింగ్ మై షో సక్సెస్ఫుల్ అండ్ మోర్ ఓవర్ చాలా ఓపికతో చాలా మంచిగా మా ప్రశ్నలకి బాగా సమాధానం ఇచ్చారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఐ హోప్ యుల్ రీచ్ గ్రేట్ హైట్స్. నేను మాత్రం మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ కోమ్ ఫర్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ మై మైండ్. నేను నిజంగా ఇంత ఫ్రాంక్గా నేను వేరే ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు. అండ్ క్షమించండి ఆడియన్స్ ఇఫ్ మై తెలుగు వాజ్ వెరీ ఓకే, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో నేర్చుకుంటున్నాను.
నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఫుల్గా నేను తెలుగులోనే నేను మాట్లాడాను. పక్కా అసలు మళ్ళీ మాట్లాడిపిస్తాం అయితే sentence వాడితే మళ్ళీ కమాన్ స్టార్ట్ అంటాం. Done, definitely. But thank you for giving me this opportunity. Thank you, iDreams. Thanks, everybody. And I loved that surprise from my mom and dad. And I thank my family for all the support. థ్యాంక్ యూ డియర్. సో ఇదండి ఈరోజు కబుర్లు. చూసారు కదా, విద్యుల్లేఖ చాలా మంచిగా క్యూట్ మాటలు. తను ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు అసలు విద్యుల్లేఖ ఇంటర్వ్యూ వస్తుందా తెలుగులో. అట్లీస్ట్ పాపం ట్రై చేసింది కదా ఇంగ్లీష్ వాడకుండా ఉండడానికి. షీ ట్రైడ్ హర్ బెస్ట్. సో మీకు మాత్రం నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇలా చూస్తూనే ఉండండి కోమలితో కబుర్లు. నెక్స్ట్ వీక్ మంచి సెలబ్రిటీతో మంచి కబుర్లతో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకేంటి, అప్పటి వరకు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయాలి iDreamsకి. అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్ మై వీడియో. బాయ్. హాయ్ గైస్, నేను మీ బుజ్జిమా సాంబార్ అక్క. క్యాచ్ మీ ఆన్ కోమలితో కబులు ఆన్ iDream Media only. Don't forget to like, subscribe to iDream Media.